నమస్తే, నేను విజయారెడ్డి. ప్రస్తుతం మనము పరిగిలో ఉన్నాం. దేనికోసం వచ్చినాం పరిగిలో అసలు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి భూములు భూములు భూములు. ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు ఏ ప్రభుత్వాలు చూసినా కూడా ఇట్లనే చేస్తాయా? వచ్చినప్పటి నుంచి భూములు. అయితే ప్రభుత్వ భూములు అమ్ముకోవాలి. పోనీ ప్రభుత్వ భూములు అమ్ముకొని ఏమైనా చేసిరంటే అది పక్కన పెడితే ఇవ్వాలా? వాళ్ళకి ఎప్పటి నుంచో ఉన్న భూములు, ఆ భూముల మీదనే బతుకుతున్నారు. ఆ భూములు అంటే ప్రాణం. ఇవాళ భూమి అంటే కేవలం అది డబ్బులతో కొలిచేది కాదు. మనం గతంలో మూసీ విషయంలో ఇండ్ల గురించి మాట్లాడుకున్నాం. ఇల్లు అంటే 4 గోడలు కాదు, స్లాబ్ కాదు, దాంట్లో ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి, ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి. అట్లనే భూములు కూడా అంతే కదా. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను రైతు బిడ్డనని చెప్తాడు, నాకు రైతు కష్టాలు తెలుసునని చెప్తాడు. నిజంగా రైతు బిడ్డ అయ్యుండి, నేను నల్లమల్ల నుంచి పుట్టుకొచ్చిన రైతు బిడ్డను, నాకు దున్నడం వచ్చు, నాటేయడం వచ్చు, కలుపు దిగడం వచ్చు అంటారు కదా. నిజంగా ఇన్ని తెలిసిన వ్యక్తి అయితే ఈరోజు ఇక్కడ కూర్చొని నిరసనలు తెలుపుతారు. ఒకసారి చూడండి వెనకాల. వాళ్ళకి ఎందుకు ఆ కష్టము? వాళ్ళ పనులు వాళ్ళు రోజువారి పనులు చూసుకోకుండా ఇవాళ మా భూమి మాకే కావాలని వాళ్ళు గోసపడుకుంటా గీ టెంట్ల కింద ఎందుకు కూర్చోవాలి? గీ ఎండాకాలము వాళ్ళ ఇళ్ళలో వాళ్ళ పిల్లలతోటో, వాళ్ళ మన్మరాళ్ళతోటో, లేకపోతే వాళ్ళ కొడుకులతోటో వాళ్ళు కదా కూర్చోవాల్సింది. ఎందుకు ఇక్కడ వీళ్ళు నిరసన చేస్తారు? ఓహో, మళ్ళీ మీరు కూడా అంటారు వాళ్ళు నిజమైన రైతులు కాదు, వాళ్ళకు డబ్బులు ఇస్తే కూర్చోబెట్టిరనే మాటలకు కూడా మీరు దిగజారు ఉంటారు. ఇక గొప్ప విషయం, ఇక్కడ ఉన్నది ఎవరు ఈ కాన్స్టిట్యున్సీకి? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. నేను ఎందుకు ఇంత నొక్కి వక్కాడించి చెప్తున్నానంటే, మాది ప్రజాపాలన ప్రభుత్వము, ప్రజల కోసమే ఉంది, ప్రజల కోసమే మేమంతా ప్రజాప్రతినిధులు బానిసలమని చెప్తారు కదా. మరి మీ ప్రజలు మీకే కదా ఓటేసారు. అరే మొన్నటికి మొన్న, సరే 2.5 ఏళ్ళు అయింది కదా గా ఓట్లు పడి, మొన్నటికి మొన్న కదా సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఆ సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ పార్టీకి వేసారు కదా. ఇంకా ఈడ బాధపడే విషయం ఏంటంటే, ఇక్కడ కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్న దాంట్లో అదే కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ కూడా ఉన్నాడు. అంటే అర్థమైందా? పార్టీలకి ఇక సంబంధం లేదు వాళ్ళని. దయచేసి ఎవరు కూడా వాళ్ళని రాజకీయాలతో ముడిపెట్టకండి. అసలు వాళ్ళ బాధ ఏంది? మరి ఉన్న గవర్నమెంట్ భూమి తీసుకొని మీరు ఐటీ కారిడార్ కడతారో, లేకపోతే క్లబ్బులు కడతారో, పబ్బులు కడతారో, అది మీ ఇష్టము. మరి వాళ్ళ భూమి వదిలేస్తే పోయిందేముంది? ఈ వికారాబాదు జిల్లాలోనే ఆల్మోస్ట్ 2,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. మరి 1,000 ఎకరాలు ఎక్కడో తీసుకొని ఐటీ కార్డ్ చేసుకోవచ్చు కదా. అలా కాకుండా వీళ్ళ భూముల మీదనే కన్నేసారు కదా. ఒక్కసారి నేను మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియోల కిందన కానీ, లేకపోతే ఈ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కానీ, ఎవరైనా ప్రజాప్రతినిధులు కానీ, మంత్రులు కానీ నోరు జారితే మంచిగా ఉండదు. వాళ్ళని కనుక డబ్బులు ఇచ్చి కూసబెట్టిరు, డబ్బులు ఇచ్చి మాట్లాడిర్రు అనంటే మాత్రం నిజంగా ఎవరు ఊరుకునే సమస్య లేదు. బరాబర్ పార్టీలకు మాకు సంబంధం లేదు, ఖచ్చితంగా మద్దతు పలుకుతాం. వాళ్ళ భూముల కోసం మేము కూడా మా గలం వినిపిస్తాం. ఒక్కసారి ముందుగా మరి ఈ ఊరు సర్పంచ్తో మాట్లాడదాం. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిండు, వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఓటేస్తేనే గెలిచి ఉంటారు కదా. ఒకసారి ఆ సర్పంచ్ని మాట్లాడి అసలు విషయం ఏందో కనుక్కుందాం. చెప్పండి సర్పంచ్ గారు. మాకు చాలా బాధగా ఉంది మీరు అందరు ఇట్లా కూర్చున్నందుకు. ఏంది విషయం? మీరు అంటే మీకు కొంచెం వాయిస్ ఎక్కువ ఉండాలి, మీరు చెప్తే మీ ఎమ్మెల్యే వినాలా. ఎందుకంటే మీకు ఒక ప్రయారిటీ ఇవ్వాలి, మిగతా వాళ్ళకి ఇచ్చినా లేకపోయినా. మీ పేరు, అసలు ఏం జరిగిందో చెప్పండి. నా పేరు పులిందర్ మేడం, నేను కాళ్ళపూర్ గ్రామ సర్పంచ్ని. గత నెల 28 తారీఖు ఫిబ్రవరి 13 తారీఖు రోజు గెజిట్ నెంబర్ జిల్లా కలెక్టర్ ద్వారా వచ్చింది. కాళ్ళపూర్ రెవెన్యూలో ఉన్న 428 ఎకరాల భూమి అసైన్ ల్యాండ్ మేము ఇండస్ట్రీ కారిడార్ పార్కు తీసుకుంటున్నాం అన్నట్లు గెజిట్ నెంబర్ వచ్చింది. ఆ గెజిట్ నెంబర్ వచ్చినప్పుడు మా ఊళ్ళో ఉన్న పేపర్ చూసి మా పిల్లలు మా దగ్గరికి వచ్చి అన్న ఇట్లా వచ్చిందని చెప్పారు. చెప్పినప్పుడు నేను ఆ రోజు ఉన్న మైండ్ అంటే మొత్తం మూడాప్ అయిపోయింది. అరే ఇన్ని రోజులు నేను ఇక్కడనే ఉన్నా కదా, నాకు తెలియకుండా సార్ ఇంటనే ఉన్నా, నేను రామ్మోహన్ రెడ్డి సార్ ఇంటనే ఉన్నా. మా ఏ ప్రోగ్రామ్ చేసినా కానీ సార్ ఎంబడే ఉంటాయి 24 గంటలు. జనాలను పట్టించుకోకుండా కూడా సార్ ఎంబడే ఉంటాను నేను. అయితే ఎట్లా వచ్చిందని నేను వీళ్ళకి ఏం చెప్పకుండా, సరే నేను కనుక్కుంటాను, నిజమా అబద్ధమా కనుక్కుంటా అని చెప్పి స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సార్ దానికి పోయినా. నేను పోయి, సార్ మరి ఏం సార్ పరిస్థితి ఇది, ఇట్లా నిజమా అబద్ధం అంటే, నాకు కూడా తెలియకుండానే జిల్లా కలెక్టర్ ద్వారా వచ్చిందని చెప్పిండు. అరే సార్ ఎట్లా సార్ మీకు తెలియకుండా ఎట్లా వస్తుంది, మన లెటర్ ప్యాడ్ లేకుండా కూడా రాదు కదా ఇటువంటి పెద్ద పనులు చేసినప్పుడు మామూలుగా అని నేను అడిగిన. నిజంగా నాకు తెలియదమ్మా అని చెప్పిండు. సరే తెలియదు అన్నప్పుడు ఊకొని సరే వచ్చేసిన. ఇక ఆ రోజు వచ్చి ఏమైందన్నా అని మా పిల్లలు మా వాళ్ళందరూ నన్ను అడిగితే, ఆయనకు తెలియదు అంటున్నాను, నిజమేందో కొంచెం కనుక్కుందాం, టైం తీసుకుందామని మళ్ళీ వీళ్ళ జనాలకు చెప్పినాక మళ్ళీ ఒక వారం రోజులు ఉన్నది డైరెక్ట్ ఎంఆర్ఓ పట్టభూములకు కూడా నోటీస్ ఇచ్చింది. 110 సర్వే నెంబర్ నుంచి 124 సర్వే నెంబర్ వరకు ఇంట్లో ఉన్న 160 ఎకరాలు 159 ఎకరాల 24 గుంటలు తీసుకున్నామని వచ్చింది. ఆ రోజు
ఎంఆర్ఓ తనకు పోయినాం మేము మళ్ళీ ఇట్లా ఏంది మేడం ఫస్ట్ ఏమో గౌటాన్ భూములు ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు ఏమో పట్ట భూములు కూడా ఇచ్చారు. అసలు ఏంది అని అంటే మాకేం తెలియదు భయ్, పైనుంచి వచ్చింది మేము ఆర్డర్ ప్రకారం మేము చేసుకుంటూ పోతున్నాం, మా దగ్గరికి వచ్చి లొల్లి పెట్టడం ఇవన్నీ బాగుండదు అన్నట్లు అడిగారు. చెప్పింది ఆమె చెప్పింది అని చెప్పి మళ్ళీ ఎమ్మెల్యే తనకి మళ్ళీ పోయినా. ఏం సార్ అని అంటే నాకు తెలియకుండా వచ్చింది, నేను అక్కడ ఎవరైతే ఇండస్ట్రీ కారిడార్ పార్క్ మేనేజర్ ఉంటారో ఆ మేనేజర్కి ఫోన్ చేసి కనుక్కుంటా అని చెప్పి మా అందరి ముందర, అంటే నేను ఆ రోజు ఒక్కని పోలేము, మా అందరిని 10 మంది రైతులను తీసుకొని మా తనున్న 4 పెద్ద మనుషులను తీసుకొని పోయినాము. అడిగినాం అంటే మా ముందర ఫోన్ చేసిండు, అమ్మ అదేమన్నా ఉంటే చూడండి అమ్మ ట్రాన్స్ఫర్ చేద్దాం వేరే దగ్గరికి పెడదామని కూడా చెప్పిండు. మాకు చెప్పిండు, చేసేది పని చేసేసిండు ఆయన. ఇక మా ముందర మాట్లాడిన తర్వాత ఆయన ఏం మాట్లాడినా ఆయన ఆత్మకే తెలియాలి, ఆయనకే తెలియాలి. ఇక అది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే రకంగా జరుగుతుంది, స్టెప్ బై స్టెప్. అంటే వాళ్ళు చేసే ప్రాసెస్ మాత్రం నడుస్తున్నాయి కలెక్టర్ ఆఫీస్లో, ఆర్డీఓ ఆఫీస్లో. ఇంతకీ దేనికోసము ఆ గెజెట్ నోటిఫికేషన్లో ఏముంది, దేనికోసం ఈ భూమి మీకు ఏమి ఇస్తామని దాంట్లో మెన్షన్ చేసి ఏమున్నది గెజెట్ నెంబర్లో ఏమున్నది, ఇండస్ట్రీ కారిడార్ పార్కు డెవలప్మెంట్ తెలంగాణలో ఫీచర్ డెవలప్మెంట్ కోసం 2026 ఉంది కదా సార్ మేడం, 2034కు ఫీచర్ 4th సిటీ కోసం డెవలప్మెంట్ కోసం చేస్తున్నాం మేము. దీన్ని మీరు ఎవరు కూడా ఆపొద్దు అన్నట్లు వాళ్ళు చెప్తారు. ఇక అది సార్ మీకు ఈ భూమి తీసుకున్నప్పుడు ఒకరికి 5 ఎకరాలు ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 12 ఉండొచ్చు కదా. అంటే వీళ్ళు ప్రతి చోట కూడా మేము చాలా న్యాయబద్ధంగా చూసుకొని మేము నష్టపరిహారం ఇస్తున్నామనే మాటని గతంలో వాళ్ళు లగచర్లలో కూడా వాడారు కదా. ఇప్పుడు మీకు ఎకరం ఇక్కడ ఎంత వాల్యూ ఉంటుంది, మీకేమి ఇస్తామన్నారు? ఇక్కడ మా దానికి ఇప్పుడు మీరు వచ్చిన రోడే ఉంది కదా మేడం, ఆ రోడ్డుకు 80 లక్షల నుంచి ₹1 కోటి అవుతుంది మేడం. ఆ రోడ్డుకి వెళ్ళి సెకండ్ బిట్, థర్డ్ బిట్ ఇట్లా లోపల పోతే 60 లక్షలు, 70 లక్షలు, 55 లక్షలు, మినిమం 50 నుంచి 60 లక్షలు అవతలనే ఉంటుంది. కానీ ఇక్కడ తక్కువ భూములు అయితే ఏం లేవు మేడం, విలువ ఉన్న భూములే ఉన్నాయి. ఆయన తీసుకునే పట్టా భూములు కానీ మొత్తం విలువ ఉన్న భూములే మేడం. ఈ రోడ్ నుంచి ఇక్కడ ఉన్న బీటీ రోడ్, కాళ్ళపూర్కి వచ్చే బీటీ రోడ్ నుంచి అక్కడ నర్సాయగూడెం పోయే బీటీ రోడ్ వరకు ఆ 2 రోడ్ల మధ్యలోనే ఈ పట్టా భూములు ఉన్నాయి. మంచి విలువ గల భూములు, సారవంతమైన భూములు ఉన్నాయి. ఏ పంట వేసినా కానీ ఒక వారం రోజులు పోతే కొన్ని ఇక్కడ వేరే భూములలో ఎండిపోతాయి. ఇక్కడ ఒకటే కాదు కదా, దీన్ని ఆనుకొని ఉన్న నాకు తెలిసి ఇండ్లు ఇవన్నీ కూడా పోతాయి కదా. మరి మీరు ఏడు ఉండాలంట? ప్రజెంట్ ఉన్న గెజెట్ నెంబర్ ప్రకారం ఇచ్చిన సర్వే నెంబర్లను బట్టి మా ఊరికి ఒక 300-400 మీటర్లు మాత్రం దూరం ఉంది మేడం ఊరు పోనీకే. ఆ తర్వాత గెజెట్ నెంబర్ ఇస్తే ఇట్లా ఊరు కూడా పోవాల్సిన అవసరం ఉంటుంది. సో మీకు ఏమి ఇస్తామని చెప్తారు? మీరు మీ ఎమ్మెల్యే దగ్గరకు పోయినప్పుడు ఏంది సార్ ఈ ముచ్చట, మరి మీకు అందరూ ఓట్లేసి గెలిపించుకోరు కదా, మీకు ఏదో ఇక్కడ ఈ ఊర్లో నుంచే మరి భారీ మెజార్టీ కూడా వచ్చింది. అట్లాంటప్పుడు మరి మా భూములు గుంజుకునేది, దీన్ని మీరు ఏం సహాయం చేయలేరు అంటే ఏమంటారు? నేను అడిగిన మేడం, ఈ పరిగి మండలంలో లేని మెజార్టీ కాలాపూర్ ప్రజలే ఇచ్చారు నీకు. మంచి లీడర్లు ఉన్నతన కూడా మెజార్టీ రాలేదు. నీ దగ్గర ఉండి తిని తిరిగిన వాళ్ళు, నీ మీద డెవలప్ అయిన వాళ్ళు కూడా నా కాలాపూర్లో ఇచ్చినంత మెజార్టీ ఈ పరిగి మండలంలో ఎవరు ఇవ్వలేరు. నా కాలాపూర్ ప్రజలు ఇచ్చారు, నేను కష్టపడ్డాము, మా ఆయనకు నా కార్యకర్తలు కష్టపడ్డాము. నిదాన ఏ ఒక్క రోజు కూడా మేము రూపాయి తిన్న సందర్భం లేదు సార్. నీ నుంచి మేము లాభం కూడా ఉండలేము. పోయిన ప్రేర్లో కూడా నష్టపోయినా నేను నమ్ముకొని ఈ రోజు కూడా నష్టపోతున్నాము. నా జీతం ఎటు కాకుండా పోతుంది, నా గ్రామ ప్రజలు కూడా ఎటు కాకుండా పోతుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ కాకుండా వేరే ఎక్కడన్నా వేసుకోండి, మా కాన్సెన్స్లో పరిగి మండల్ కాన్సెన్స్లోనే వద్దన్నా మేడం. ఏమన్నారు దానికి కానీ సమాధానం? నెత్తిపోయింది అంతే. సరే అమ్మ ఆలోచన చేస్తా చెప్తా అంటాడు. కానీ నేను పోయినప్పుడు అంతే చెప్తాడు మేడం, సరే అమ్మ ఆలోచన చేస్తా చెప్తా. ఇక వేరే మాట ఏమన్నాడు. ఇక ఎక్కువ టైం కూడా ఇయ్యాడు, 2 నిమిషాలు 4 నిమిషాలు టైం ఇస్తాడు. వేరే పని ఉన్నది, వేరే ఫోన్ వస్తున్నట్లు ఉంటాడు. మేము మొత్తం పని అయితే చేస్తున్నా అనేది అర్థమైపోతుంది. అట్లా ఏమనిపిస్తుంది? అలా మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ ఉన్నారు, మీకు గెలిచిన ఆనందం కూడా ఉంచలేదేమో అనిపిస్తుంది కదా. నేను గెలిచి కరెక్ట్ 3 నెలల 14 రోజులు అయింది మేడం. ఈరోజు 3 నెలలు 8 కదా, 3 నెలల చిల్లరైంది మేడం. గెలిచిన ఆనందం ఏం లేదు మేడం. గెలకముందు కూడా ఇబ్బందులనే ఉన్నా, గెలిచినాక కూడా మిమ్మల్ని అంటలేరా? మీరు మధ్యవర్తిగా రాయబారం చేసి వీళ్ళందరినీ, మీరు ఊరు కదా, మీరు ఎందుకు ఒప్పించకూడదని మీకేమన్నా మభ్య పెట్టే ప్రయత్నం చేయలేదా? చేస్తే ఒకవేళ మీ ముందుకు రేపు ఆ ప్రతిపాదన వచ్చిందనుకో, మీరు వీళ్ళ తరపున నిలబడతారా, మభ్య పెట్టే ప్రయత్నం చేస్తారా? అంటే నేనేమంటా మేడం అంటే, నన్ను కాంగ్రెస్ గవర్నమెంట్ సర్పంచ్ చేయలే మేడం. గ్రామ ప్రజలు నన్ను 2 సార్లు సర్పంచ్ చేశారు. నేను గవర్నమెంట్కి పనిచేయాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్కు నా ప్రజల కోసం పనిచేస్తాను. గవర్నమెంట్కి నేను ఎప్పుడు పనిచేస్తా, నాకు సానుకూలంగా ఉండి నా ప్రజలకు సానుకూలంగా ఉన్నప్పుడు నేను పనిచేయగలుగుతాను.
ఇప్పుడు ఒక మంచి పని వస్తుంది, ఒక 50 లక్షల వరకు వస్తుంది, 50 లక్షల పని వస్తుంది, ఒక పెద్ద బిల్డింగ్ వస్తున్నది. ఇక్కడ గౌటాన్ భూమిలో 2 ఎకరాల పెద్ద బిల్డింగ్, ఒక కలెక్టర్ ఆఫీసో ఎంఆర్ఓ ఆఫీసో ఇంకేదో హాస్పిటల్లో మంచిది వస్తున్నదంటే ఆడ 4 ఎకరాల భూమి పోతుందంటే ఒక రైతు 2 రైతులు పోతుందంటే ఆడ నేను ఆ రైతును ఇవ్వగలుగుతా. కానీ నా ఉన్న 600 ఎకరాల భూమి తీసుకుంటున్నా అంటే నేను ఎందుకు గవర్నమెంట్కి పని చేస్తాను మేడం? ఆ గవర్నమెంట్కి పని చేయను, ఆ గవర్నమెంట్ తన వచ్చిన రూపాయి కూడా ఆశపడను. నేను ఆశపడను అనేది నా గ్రామ ప్రజలందరూ. నాది 4 ఎకరాలు గౌటాన్ ఉంటుంది మేడం, 30 ఎకరన్నర భూమి పట్టభూమి ఉంది. ఒకటి మీ గ్రామస్తులందరూ ఒకసారి చెప్పరు, మీకు మీ భూమి ధరకు సగం వరకు మీకు పైసలు ఇస్తామంటారు కదా, మీరు భూములు ఇస్తారా? ఎందుకు ఇయ్యనని చెప్తారు? ఇవరా మీరెవరు కూడా రేపు మీ అందరినీ కూడా లేకపోతే రేపు పోలీసు వాళ్ళని పెట్టేసి మిమ్మల్ని జైల్లో వేస్తాము, మీరు ఇయ్యాల్సిందే అని చెప్తే జైలు వేసినా సరే భూమి ఇవ్వం మేడం. మాకు ఇచ్చే ప్రసక్తి లేదు మేడం. కుంట 5 ఎకరాలు 10 ఎకరాలు లేవు మా తన. 2 ఎకరాలు అందరికి, 2 ఎకరాల ఇడిసే ప్రసక్తే లేదు. 10 ఎకరాలు 20 ఎకరాలు లేవు. అందరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నాయి. కాదమ్మా, ఇప్పుడు కాదు ఎట్లాంటి, ఒకవేళ మిమ్మల్ని బెదిరిస్తారు, భయపడతారు, పైసలు ఇస్తాము మీకు అందరికంటే మంచిగా పైసలు ఇస్తాము ఇంకెక్కువ అని చెప్పి అవసరం లేదు మేడం. మేము స్టార్ట్ చేసినాం. మాకు ఎప్పుడైతే ఈ కారిడార్ నోటీస్ వచ్చిందో అప్పటి నుంచి పోలీసు వాళ్ళు మా వెంటనే ఉన్నారు మా వెంటనే ఉన్నారు మేడం. మేము నిరసన వ్యక్తం చేయడానికి, మేము అభ్యంతర పత్రం ఇవ్వడానికి కూడా మేము ర్యాలీగా పోయినాం. ఎందుకంటే ఐకమత్యంతో పోవాలి. మా ఊరు ఎప్పుడైనా కానీ పార్టీలకు అతీతంగా ఐకమత్యంగా ఉంటుంది కాబట్టి అందరం కలిసి ఐకమత్యంగా పరిగిలో ర్యాలీ చేయడానికి పోతే మా గ్రామ సర్పంచ్ని ఇంకిద్దరు ముగ్గురు పెద్ద మనుషులను కూడా వాళ్ళ జీప్లు ఎక్కించినా కూడా మేము మహిళలము వెనుక ఆడలేము, భయపడలేము, కొట్టుండి. రేపు ఒక మాట ఏమంటారు తెలుసా? వినురు, నేను చెప్తా ఏమంటారంటే, వీళ్ళందరూ నిజమైన రైతులు కావు, వీళ్ళకి అక్కడ భూములు లేవు అంటే వాళ్ళు చెప్పేది ఎట్లా బదనాం చేస్తారంటే ఆ రైతులు ఇయ్యనీకు ఉన్నారు కానీ మధ్యవర్తులు చెడగొడుతున్నారు అని అంటారు. దానికి సమాధానం ఈ మాట అంటారు ఖచ్చితంగా. ఇవన్నీ రైతులు ఎవరు మేడం? ఇచ్చే రైతులు ఎవరైనా చూపించమనండి. ఫస్ట్ ఇచ్చే రైతులు ఇప్పుడు ఇక్కడ ఉన్న మీరే అడగండి. ఇక్కడ ఎవరైనా ఒక రైతు మీరు మాకు తెలియకుండా మీరు ఎవరైనా వేరే వాళ్ళని కొత్త వాళ్ళని ఎవరైనా పిలిపించుకొని అడగండి మేడం. ఎవరైనా ఇస్తారేమో అడగండి. వాళ్ళు ఇస్తామంటే మేము ఈయన కూర్చొని విడిచిపెడతాం. మరే కాదు మీ ఊరికే గొప్ప పేరు వస్తుంది కదా, మీకు ఉద్యోగాలు వస్తాయి కదా, మీ పిల్లలకే కదా. మా ఊరు గొప్ప పేరు వస్తుంది మేడం. మా ఊరు లేకుండా అయిపోయినాక మా గొప్ప పేరు మాకెందుకు? మా ఊరే లేకుండా పోతుంది. మాకు ఇంకా గొప్ప పేరు ఎవరికి వస్తుంది? మీకు భూములకు పైసలు ఇస్తారు, రేపు మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తారు. ఎన్ని ఇస్తారు మేడం? ఎన్ని ఇస్తారు? 20 లక్షలు ఎన్ని ఇస్తారు? ఎకరానికి 20-30 లక్షలు ఇస్తారే మాగా. 20-30 లక్షలు ఎన్ని రోజులు బతుకుతాం మేము? ఎన్ని రోజులు బతుకుతాం? ఇప్పుడు మా తాతల భూమి మేము ఇంతవరకు 3 తరాలు 4 తరాలు గడుస్తుంది. ఆ భూమి నిలబెట్టుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మేము పైసలు తీసుకొని మేము తినిపోయినాక మా తాతల తరం ఏమన్నా పేరు నిలబడుతుందో, మాకేమైనా గొప్ప ఉంటుందో, మాకేమైనా కిరీటం పెడతారా? ఇది ఈ ప్రతిపాదన ఇప్పుడేనా అమ్మ? గతంలో ఎప్పుడన్నా మీరు చూసిరా? మీ భూములు తీసుకుంటామని ఎవరైనా ఇప్పుడే రాలేదు. రాలేరు. మా ఊరు పెట్టలేరు మేడం. ఇదే ఫస్ట్ టైం. మా దగ్గర సప్తముఖ లొంకాంజనేయ స్వామి కూడా ఆ స్వామి అనుగ్రహం వల్ల మేము ఎప్పుడు కానీ ఏది ఎదుర్కోలేము. మేము ఏమనుకుంటున్నామంటే ఎన్ని ఊర్లకి ఏ ప్రాబ్లం వచ్చినా మా ఊరు గడ్డ మీద ఉంది, మా ఊరికి ఏ ప్రాబ్లం రాదు, మేము ఎట్లయినా సరే బతుకుతామనే ఆలోచన ఉండే మేడం. ఇదేందో రాజుల పాలన, ప్రజాపాలన కాకుండా రాక్షస పాలన వచ్చి పడి మేము ఆయనను భారీ మెజారిటీతో గెలిపించినందుకు రాక్షసులాగా మా మీద పడ్డాడు. భయం అవుతుందా అమ్మ? రాత్రి పగలు నిజంగా కాదు, మా భూములు ఏందని పండుకుంటే మీకు భయం అవుతుందా? భయం అవుతుంది మేడం. మాకైతే అసలు అన్నం తినబుద్ధి అయితే లేదు, నీళ్ళు తాగబుద్ధి అయితే లేదు. అసలు 15వ రోజు మేము మాకు నిరసన తెలపడానికి వచ్చిన కార్యకర్తలందరినీ అరెస్ట్ చేసిన తర్వాత మాకు చాలా భయం అనిపించింది. కానీ భయం అనిపించినా కూడా సాయంత్రం వరకు అట్లనే కూర్చున్నాం. వాళ్ళని వేచి చూసినాం, ఎవరైనా వస్తారేమో, ఎవరైనా వస్తారు. కొంతమంది తప్పించుకొని వచ్చిర్రు. ఎందుకు? మాకు ధైర్యం చెప్పడానికే కదా. కొంతమందికి అంటే పార్టీలకు అతీతంగా వస్తున్నారు. వాళ్ళు పార్టీ పరంగా అనకుండా మాకు రైతుల పరంగా, మేము కూడా రైతులమే, రైతు బిడ్డలమే కాబట్టి మీకు ఎప్పటికైనా మా సహకారం ఉంటుందా అని చెప్పి వాళ్ళు ఒకరొకరు వచ్చి మాకు ధైర్యం చెప్పడం వల్ల మాకు ఇంకా ధైర్యం ఎక్కువైంది మేడం. ఇప్పుడు ఏడవం, ఇక ఏడ్చినాం. ఇన్ని రోజులు భయపడ్డాము, ఏడ్చినాం, కానీ ఇప్పుడు ఏడవం ఇక. కాదు, ఏ రకంగా ముందుకు పోతారు? ఎందుకంటే వాళ్ళు ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చిరు, భూములు తీసుకుంటాము, మీకు మీ పిల్లలకు మీకంటే పక్కన పెట్టా మీకు పని దొరుకుతుంది, మీ పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతాయని మాట్లాడుతుంటారు కదా. నాకు ఉద్యోగం వద్దు, భూమే కావాలి. ఉద్యోగం వద్దు, ఏదొద్దు, మా తంగకు వేరే పని చేసుకొని రాదు. కలుసుడు, కత్తి తీసుడు, ఈ కని తక్కువ వేరే కానీ రాదు.
నేను వికలాంగురాన్ని. నాకున్నదే ఒక చెయ్యి, నా కొడుకు చిన్న ఉన్నాడు. నాకున్నది ఎకరా భూమి కావాలి. మాకు ఇంకేది వద్దు, మా భూమి అయితే ఇయ్యం. పెద్దమ్మా ఏంది చెప్పి ఇదంతా చూస్తున్నావు, ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడన్నా వస్తుందని అనుకున్నావా? అనుకోలేము మేము, ఇంతవరకు అనుకోలేదు మేడం. ఇప్పుడైతే వచ్చింది. మేము మనం వచ్చిన సంది అయితే మాకేది లేదు. మాకు ఇప్పుడు జరుగుతున్నది. ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఆయనకు ఇంకా కనికిరం వస్తలేదు. 16 రోజులు ఈడ తపస్సు పడబట్టి 16 రోజుల నుంచి మీ ఎమ్మెల్యే ఏమైనా వచ్చిండు? రాలేడు సారు, రాలేడు మేడము, ఎవ్వరు రాలేరు. మాకేది ఇస్తనే లేరు. మేము పరిగిలో పోయి రోడ్డు మీద పడి వచ్చినా కానీ మాకేమి సమాధానం చెప్పలేడు. ఆడోళ్ళ మగపిల్లలం అంతా పోయినాం, ఏమి ఇవ్వరు. ఆ పోలీసులు వచ్చి మా సార్ను పట్టుకొని పోయిండ్రు, దాంట్లో జీపులు వేసిండ్రు. మేము పండుకున్నాం, ఇట్లా అడ్డం పండుకున్నాం. అట్లా కూడా మాకేం సమాధానం ఇవ్వలేడు, ఒక్క ముచ్చట చెప్తలేడు. ఇన్ని రోజులు అవుతున్నది. మేము ఎట్లా బతకాలి? మా భూములు మేము దవ్వుకుంటాము, మా రెక్కలు ఇరగొట్టుకుంటాము, మేము బతుకుతాము. మరి మీరు ఇవ్వకపోతే జైల్లో పెడతామని అంటారు. పెట్టండి మేడం, పెట్టండి, పోతాం. పెట్టండి, పోతాం. జైల్లో పోయి కూర్చుంటాం. ఏమన్నా పోసి ఆయనని వచ్చి ఏమన్నా పోసి చంపిపోయి, అట్లా కూడా పరిస్థితి. మేము అనుకుంటున్నాము, చంపిపోయినా సరే మేము మా భూములు మాత్రం విడిపోం. పైసలు బాగా ఇస్తామంటారు. పైసలు వద్దే వద్దు, మాకు ఈ భూమే దవ్వుకుంటాము, బతుకుతాం. మాకు పైసలు వద్దు, మేము రెక్కలు ఇరగొట్టుకుంటాం, బతుకుతాం. మా పిల్లలు చిన్నగా ఉన్నారు, మాది అంతే అయిపోయింది. మాది బతుకు అయిపోయింది, ఎంటకయింది. నాకు చిన్న మనవలు ఉన్నారు, మనమరాలు ఉన్నది. నా పిల్లలు ఎట్లా బతుకుతారు? మా అత్త మామ మా మున్ని తాతలు సంపాదించిన భూమి ఉన్నది. మేము ఆ రెక్కలు ఇరగొట్టుకొని ఇదివరకు దాకా సంపాదించుకున్నాం. మేము అప్పు చేసుకోకుండా మా భూమి మీద మేము బతికినాం. ఇప్పుడు భూమి ఇవ్వం మేడం మేము. అంటే అంటారు కదా, ఎందుకు మీ భూమిలో ఉద్యోగాలు అంటే ఇప్పుడు ఆల్రెడీ మీకు 2500 ఇస్తున్నామంటారు. ఇవన్నీ మాకేది లేదు, మాకేది ఇస్తలేడు ఇంతవరకు. అయ్యో ఈ ముఖ్యమంత్రి కేరళకు పోయి చెప్తుండే మేము అన్ని ఇస్తున్నామని చెప్పి. ఇంతవరకు ఏం లేదు మేడం, ఏం లేదు. పింఛన్ లేదు, ఏది లేదు, గ్యాస్ లేదు. నెలకు ఇది 2500 వేస్తా అన్నాడు, ఏవి లేవు మేడం. ఎన్నో ఏం లేకపోగా భూములు లాక్కుంటున్నాడు. ఇప్పుడు భూమి కొరకు వచ్చిండు. ఎన్ని ఎకరాలు ఉంది నీకు? నాకు 3 ఎకరాలు పోతున్నది మేడం. 3 ఎకరాలు పోతున్నది. 3 ఎకరాలు పోతే ₹1 కోటి వస్తాయి. మాకు వద్దు మేడం. మా పిల్లలను రెక్కలు ఇరగొట్టుకొని మేము కోడి అంటే ఒక నిమిషం ఏం చెప్తారంటే, అంటే గవర్నమెంట్లు కొత్త ప్రాజెక్టులు తీసుకురావాలనుకుంటారు అని చెప్తారు. చెప్పేటప్పుడు ఏమంటారంటే మీరు ఇవ్వాలి, ఎందుకంటే డెవలప్మెంట్ కావాలి ఇంకా ఫ్యూచర్లో. అంటే మీ భూములు ఎక్కడ ఉన్నాయి కాబట్టి మీ భూములు తీసుకుంటాం, మీ భూములు తగ్గ పరిహారం ఇస్తామని చెప్తారు. పరిహారం ఏమవుతుంది మేడం? మాకు భూమి ఉంటే మాకు పని కలుగుతుంది, మా పిల్లలకు చదివిపించుకుంటాం, ఏదో పొట్టనో బట్టనో గడుపుకుంటాం. మేము ఎట్లా పోరాటం చేద్దాం అనుకుంటున్నారు రానున్న రోజులో? ఇంకా ఎట్లయినా సరే మేడం, మేమైతే భూమి మాత్రం ఇచ్చేది లేదు. ఎంత దాకైనా పోతాం కానీ గూంగ అయితే ఇయ్యం. జైలుకైనా సరే పోతాం కానీ గూంగ మాత్రం ఇయ్యం. ఇక గూంగే ఖచ్చితంగా కావాలంటే మీకే మీ అందరికి డెవలప్మెంట్ చేసి మీ పిల్లల్ని మిమ్మల్ని అందరినీ బాగా కోటీశ్వర్లు చేస్తా అని చెప్పలే? మహిళలందరినీ కోటీశ్వర్లు చేసిండా? మీ భూమి ఇప్పుడు ఏం చేస్తారంటే, మీ భూమి తీసుకొని ఇప్పుడు మీకు 3 ఎకరాలు ఉందనుకో, 3 ఎకరాలు తీసుకొని ₹1 కోటి చేసి అట్లా కోటీశ్వర్లు చేస్తారు. ఏమైతే ₹1 ఎన్ని రోజులు ఉంటాయి? 1 నెల ఉంటుంది, 1 సంవత్సరం. తర్వాత తరానికి అయితే కావాలి కదా. మేము ₹1 మేము ఖర్చు పెడతాం, అయిపోతాం. మా పిల్లలు పెద్దగా అయినాక ఏం చేస్తారు వాళ్ళు? మా అమ్మలు ₹1 అట్లా చెప్తాడు. ఇక మరి ఏమంటారు చూసినావా, నేను మా అక్క చెల్లెలందరినీ కోటీశ్వర్లు చేసిన. మా కోటీశ్వరాలు వద్దు మేడం, వాళ్ళ భార్యని వాళ్ళ పిల్లల్ని చేయమని కోటీశ్వరాలు. మా భూములు మాకు ఉంటుంది చాలు, అంతే. మా భూములు మాకు కావాలి, ఏడికైనా పోతాం, చచ్చినా సరే కానీ మా భూములు మాకు కావాలి. మీరు ఇన్నరా గిట్లా మా భూములు నడన్ని వచ్చి గిట్లా లాక్కుంటాము అనేది మీరు ఎప్పుడైనా అసలు ఇల్లే మేడం, ఇంటామని ఇనంగా అనుకోలేము మేడం అసలు మా జన్మలో. కానీ ఇప్పుడు వింటున్నాం, ఇక వినాల్సి వస్తుంది. కానీ మా భూములు మాకు కావాలి. ₹1 కోటి వద్దు, లక్షలు వద్దు. మాకు ₹1 కోటి ఎన్ని రోజులు, వారం ఉంటుంది, నెలలు ఉంటాయి, సంవత్సరం ఉంటాయి. తర్వాత మా పిల్లల్ని చదివించుకోవడానికి మేము వ్యవసాయం చేసుకుంటే చదివించుకోగలుగుతాం, పెద్ద చదువులైనా చదివించుకోగలుగుతాం. కానీ ఆ భూమి పోయినాక మేము ఏం చేసి చదివిస్తాం వాళ్ళను? ఆ లక్షలు కోట్లు ఎన్ని రోజులు ఉంటాయి, సంవత్సరం ఉంటాయి. తర్వాత ఏం చేస్తాం వాళ్ళంటే? ఈ ప్రభుత్వం మంచిగా చూసుకుంటుంది కదా, మీకు చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తుంది, మీకు 2500 ఇస్తుంది, పెళ్ళైన వాళ్ళకి తులం బంగారం ఇస్తుంది. అదిగో ఈ తులం బంగారం అది ఆయన ఇచ్చిందే మేడం, ఈ తులం బంగారం ఆయన ఇచ్చిందే. మొన్న మేము ఆడికి ఊరుకొనికి అయినాక మొన్న అదే ఇచ్చిండు, ఆయన పింఛన్ ఇచ్చిండు.
అవి అవే స్కూటీ గినంగా ఇచ్చిండు మా ఆయన. మా పిల్లగాడు ఎక్కడ తీసుకుపోయిండు స్కూటీ ఇప్పుడు అన్ని ఇచ్చిండు ప్రభుత్వం అంతా మిమ్మల్ని మంచిగా చూసుకుంటుంది కదా, ఎందుకు మీరు ఇట్లా కూర్చొని ఎందుకు నిరసన చేయాలి? ఇస్తే ఏమైతుంది భూమి? ఇయ్యం మేము భూమి ఇయ్యము, మా భూమి మాకే కావాలి. టెంట్ కింద కాదమ్మా, మరి మంచిగా మీ అన్న మంచిగా చూసుకొని బంగారం ఇస్తుండేనా, స్కూటీలు ఇస్తుండేనా, మీకు నెలకు 2500 రూపాయలు ఇస్తున్నాడా? నెలకు తప్పకుండా పడుతున్నాయి 2500. అవి అన్ని ఇచ్చినందుకే పని చేయకుండా ఇక్కడ కూర్చున్నాం. ఆడపిల్లలని మహిళలని కోటీశ్వరులను చేస్తామని మిమ్మల్ని ఇట్లా దిక్కుదివాన్ లేకుండా టెంట్ల కింద కూర్చోబెట్టిండా? మా భూమి మాకే కావాలి, మా భూమి మాకే కావాలి. మాకు పైసొద్దు, పొలమొద్దు, ఏదొద్దు. ఆ పైసలు ఏం చేసుకుంటాం? మీకు ఏమనిపిస్తుంది? మీ పనులు మీరు చేసుకోకుండా గిట్లా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడితే ఇలా భూముల కోసం కొట్లాడుతుంటే ఏమనిపిస్తుందమ్మా? చాలా బాధ అనిపించి జ్వరాలు వస్తున్నాయి మేడం. పండుతున్నాము, అది బీపీ తక్కువ అవుతుంది, ఎక్కువైతుంది, గ్లూకోజులు పెట్టుకుంటున్నాము, అన్నీ చేసుకుంటున్నాము. మేము మా రోజుకు ఎట్లా అవుతున్నాం మేము, మనసులో వీక్నెస్ అయిపోతుంది. ఒక్క పిల్లలేదు, ఏం చేయమంటే ఎవరు పనులు చూసుకోవాలి? జ్వరాలు వచ్చి పడ్డారు. జ్వరాలు వస్తున్నాయి. వస్తాం పిల్లలు కూడా ఒకసారి అని చూసి పాప మా పిల్లలు కూడా మేము రోజు టెంట్ వేసుకొని ఇక్కడ కూర్చుంటున్నాం. ఉదయం మా పిల్లలు 7 గంటలకల్లా స్కూల్కి వెళ్ళాలి మా పిల్లలు. మేము 7 గంటల నుంచి 8 గంటల వరకు ఇక్కడనే ఉంటున్నాం. వాళ్ళకి ఎక్కడ వంట చేసి పెట్టాలి, మేము ఏ టైంలో మా పిల్లల్ని స్కూల్కి పంపించాలి. మా పిల్లల కింద మేము తెలుసా ఫ్యాన్ వేసుకొని వచ్చా అసలు ఇంట్లో వండుకునేటోళ్ళం ఇప్పుడు, కానీ ఈ టెంట్ కింద మేము కూర్చున్నాం. ఇప్పుడు మా పిల్లలు ఎండలో తిరుగుతారు, మా పిల్లలకు వాంతులు అవుతున్నాయి, జ్వరాలు వస్తున్నాయి. మరి ఆ బడ్జెట్ ఎవరిది మేడం? అసలు గవర్నమెంట్ అని అంటారు, కరెక్టే, మీరు చేసే పని మీరు చేయండి, మేము కాదంటలేము. కాకపోతే మీరు మా నాయకుడిని నమ్ముకొని మా వరకు వచ్చి మా దగ్గర మేము మిమ్మల్ని చూసి అయితే నిజానికి వాస్తవానికి ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ అనేది వాస్తవానికి చెప్పాలని అంటే ఆ పార్టీ తరపున అభిమానం మీద ఇప్పుడు మా నాయకుడు నమ్మకమైన నాయకుడు కాబట్టి మేము వేసినాం. అసలు పైనుంచి కింది వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏదో మార్పు జరుగుతుందనే ఉద్దేశంతో మేము ఓటు వేయడం జరిగింది. మార్పు జరగలే? ఏం మార్పు జరిగింది మేడం? ఒక్క నిమిషం. అంటే ఇప్పుడు డెవలప్మెంట్ ఏం చెప్తున్నాడు? మా దగ్గర బడ్జెట్ లేదు, మేము కోసి పండబెట్టినా మా దగ్గర బడ్జెట్ లేదని అంటారు. మీ బడ్జెట్ల కోసం మా అన్యాయంగా రైతుల దగ్గరికి వెళ్ళి తీసుకుంటున్నారా? ఒక్కొక్కటి కూడా నువ్వు చేస్తున్నావు పనులు, ఎట్లా చేస్తున్నావు? వచ్చుకమే పేద రైతుల దగ్గరకు వస్తున్నావు. హైడ్రా అని అక్కడి నుంచి వస్తుంది, ఇప్పుడు భూస్వీకరణ అని ఇక్కడి నుండి వస్తున్నావు. నువ్వు ఏ రకంగా వస్తున్నావు చెప్పు? నువ్వు కొంచెం చెయ్యి, మంచి పనులు వద్దంటలే. కాకపోతే మాకు ఇప్పుడు ఉన్నది 2 ఎకరాలు 3 ఎకరాల పొలాలే ఉన్నాయి. ఒక్కొక్కరి దగ్గర కొన్ని వేలాది ఎకరాల మంది ఉన్న నాయకులు ఉన్నారు, ఇంకా వివిధ వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మా దగ్గర అంత లేదు కదా మేడం. మా దగ్గర ఉన్నది 3 ఎకరాలే. ఆ 3 ఎకరాలలో నాకు 2 బాబులు ఉన్నారు. ఆ బాబులకు ఏమి ఇచ్చుకోవాలి చెప్పండి మేడం? తర్వాత ఇప్పుడు ఉన్న బావి బోరులో కూడా మేము ఎండాకాలంలోనే కాదు, మేము ఎండాకాలంలో పంటలు పండించుకుంటాం, వర్షాకాలంలో పంటలు పండుతాయి. మేము ఇప్పుడు ఏం పండించాలి చెప్పండి మేడం? ఇక్కడ రోజు టెంట్ కింద కూర్చుంటున్నాం, మా చేనులు అన్నాడు అట్లనే ఉన్నాయి. అవన్నీ ఎవరు చేస్తారు? ఇవన్నీ కూడా చెప్పాలి కదా మేడం ఒక్కసారి. వస్తున్నారు పోతున్నారు నాయకులు కూడా, మీరు వస్తున్నారు పోతున్నారు మాకు మద్దతు తెలుపుతామని అంటున్నారు, కానీ మాతో పాటు కూడా మా భూములు ఇవ్వడానికి వచ్చిన నాయకులు అందరూ కూడా రాణిస్తలేరు కదా, అరెస్ట్ చేస్తున్నారు కదా. మరి వస్తుండమంటే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు కదా. మేమైతే అరెస్ట్ కాదలుచుకోలేము. మేము కూడా మీతో పాటు ఏ రోడ్డు పైనకైనా వెళ్తాం, వాళ్ళతో పాటు ఖచ్చితంగా వెళ్తాం. ఇప్పటికి కూడా ఏది ఆశిస్తున్నామని అంటే మీరు ఇప్పటి వరకైనా మీరు అంటున్నారు ఏమన్నారు తెలుసా? ఇప్పుడు నాయకులు వస్తారు అని అంటారు కదా, నమ్మకంగా పనిచేస్తామని అన్నారు కదా. మీ దగ్గర నమ్మకం ఉందో లేదో తెలియదు, కానీ మా గ్రామంలో మాత్రం మా నాయకుడు మాకు నమ్మకంగా పనిచేస్తుండు. కాబట్టి ఆ నమ్మకాన్ని నమ్ముకొని ఇంకా కూడా ఉంటున్నాము. ఆయన ఓపిక ఏంటిది? ఇప్పటికి 16వ రోజు, ఇంకొక 10 రోజులు చూస్తాం. మీరు పెట్టిన టైం కూడా ఎన్ని ఉంది? 60 రోజులు ఉంది. భూస్వీకరణ కన్నా వ్యతిరేకంగా ఇచ్చేటివి ఇట్లా అని చెప్తారు కదా, 60 రోజుల టైం. ఆ 60 రోజులలో 16వ రోజు అయిపోతున్నది కదా, 30 రోజులు కూడా అయిపోయింది, ఇంకో 15 రోజులు ఉన్నాయి. మా ఓపిక నశించిన తర్వాత మేము చేయాల్సింది కూడా మేము చేస్తాం మేడం. రైతులు అని అంటే రైతులను సామాన్యంగా ఉత్తగానే ఇది చేయొద్దు మేడం. మేము ఇట్లా కొంచెం చదువుకున్న రైతే రాజు అంటారు, రైతే వెన్నుముక దేశానికి అంటారు, కానీ ఈరోజు రైతులు నడ్డి విరిస్తారు మేడం. ఆ పరిస్థితి వస్తుంది. ఇప్పుడు రైతులకే కదా టెంటుల కింద ఊసబెడుతున్నారు. ఇప్పుడు పోలీసులు వస్తున్నారు, అన్మాత్కం మీరు లొల్లీలు చేయకండి అమ్మా అని అంటున్నారు. మీకేంటిది? మీ జాబ్ చేస్తారు, మీకు ఆడ పైసలు పడుతున్నాయి, కానీ మేము ఇక్కడ పొద్దుస్థానం ఎండలో కూర్చుంటాం, మాకు ఏడుకెళ్ళి పడుతున్నాయి. మేము పండించుకున్న పంట పైసలు ఇప్పుడు మేము సగం కూలీలకు పెట్టుకోవాలి, సగం మా ఇంట్లో మాకు తిండికి బియ్యానికి అవి కూడా తీసుకోవాలి మేము. అవి కూడా అయిపోతున్నాయి కదా మేడం.
మీరు రేషన్ ఇస్తామని అంటున్నారు. మీరు ఇచ్చిన రేషన్ తోటే మా కడుపు నిండుతలేదు కదా. ఏ ప్రభుత్వం అయినా సరే నేను చెప్పేది అయితే మాకు ఏది కూడా ఆశించకండి జనాలు అంటానని చెప్పుండి అట్లనే ఉంటాం. ఎంతసేపు మీరు మీ వెనకాల వేసుకోవాలని చూడకండి, కొంచెం జనాలను కూడా చూడండి. మీరు చేసే రాజకీయాలని కొంచెం మార్చుకుంటే బాగుంటే మంచిదని. చెప్పమ్మా మనిషి ఏంది భూముల సంగతి ఏంది, బాధ అవుతుందా? భూముల సంగతి అంటే బాధనే అవుతుంది మేడం. మాకున్నది పెద్దలు సంపాదించిన మంచిగా అద్దెకరు వస్తుంది మాది అంతే. నా తోటి యారాలం నలుగురం మేము మంచిగా అద్దెకరు ఏంటంటే మా అమ్మ వాళ్ళు ఇచ్చిన కట్నం పైసలు అవి పెట్టి మేము అద్దెకరు అట్లా కొన్నాము. నాకు ఒక పాప ఒక బాబు. ఇప్పుడు వాళ్ళని చదివించుకోవాలంటే కూడా మాకు అదైతే లేదు. ఈ భూములు ఇట్లా పోతున్నాయంటే కూడా మాకు అవ చేతులు కాళ్ళు పనిచేస్తలేవు. అట్లా అన్న వండుకోవాలన్నా తినాలన్నా పండుకోవాలన్నా ఏది అర్థమైతే లేదు మాకు. ఇంట్లో ఉన్నికే కూడా ఏడ ఇలా పడాలన్నా కానీ మనకు వణుకుడే పడుతుంది మాకు. మా అమ్మ పెట్టే బంగారం పైసలు పెట్టి కూడా మేము పొలం కొనేసినాం అక్కడ. ఇప్పుడు కొన్నది పోతుంది, మా పెద్దది పోతుంది, మేము రెండు పోతున్నాయి. మేము ఎట్లా బతుకుతాము? ఇప్పుడు మా బిడ్డల పెళ్ళిళ్ళు చేస్తాం. వచ్చేటోడైనా ఎట్లా వస్తాడు? కట్నం కావాలి కదా. ఉన్న బాబు ఉన్నాడు, పిల్లని ఇవ్వాలని ఆడైనా ఆలోచిస్తాడు కదా. ఒక కుంటానికి చచ్చిపోతే బొందబెట్టనికి కూడా ఒక కుంట భూమి లేదు. మేమని పిల్లని ఎట్లిత్తుము అంటేని పిల్లని కూడా రారు, రాడు. మేము కూడా బతకలేము. ఏందంటే ఒకటే మాట మేడం చెప్పేది, అంతే కదా. ఈ భూములు ఉండమంటే వీళ్ళకి ఏం లేదు అనుకుంటారు, ఏం లేదని వెళ్ళిపోతారు. ఏంది మేడం ఒక్క మాట చెప్పేది ఎమ్మెల్యే సాబ్కు ఏంటంటే ఇప్పుడు లోటుకిషన్ రద్దు చేస్తలేడు కదా. రద్దు చేయకపోతే ఒకటే మాట, మేము మా ఫ్యామిలీ మొత్తం అక్కడ 112 సర్వే నెంబర్ భూమి మాది. అక్కడనే మందు డబ్బలు తీసుకొని పోయి ఆనే తాగి మా భూమిలో అది మా బంగారం, అది మాకు డబ్బులు అవసరం లేదు, ఏం లేదు, బంగారం అది. మా పేరు మీద పెట్టుకున్నట్టే బంగారం మా భూమి అది. అక్కడనే చచ్చిపోతాం. అవే బొక్కలు అవే బొక్కలు అదే నా భూమిలో అదే అంటే అదే జీవితం కదా. అదే జీవితము. చనిపోతాం అన్నంత మాత్రం ఏమవుతుందంటే వీళ్ళు ఉంటారు ఇప్పుడు కొట్లాడుతున్నారు, ఇంకా 2 రోజులు అయితే 4 రోజులు అయితే ఓపిక నశించిపోతా చనిపోతారని అనుకుంటారు. కానీ చనిపోము మేడం. మేము నిజానికి వాస్తవానికి చెప్పాలంటే చనిపోము. మీరు ఎంత లాఠీ ఛార్జీలు కానీ మీరు ఎట్లాంటివి చేయాలనుకున్నా కానీ వాళ్ళతో పాటు మేము పోరాడదలుచుకున్నాం కానీ సావదలుచుకోలేము మేడం. భయపడాలి. ఇంకా ఇప్పుడున్న ప్రభుత్వాలే కాదు, నెక్స్ట్ కానీ భూమి మాత్రం వదిలిపెట్టాం. మా బొక్కలే కలవాలి. చూడలేము, ఆయన కంపెనీలు వేస్తే మాత్రం చూడలేము. ఆ కంపెనీలో మా పిల్లలు ఏం పెట్టుకోడు. మా పిల్లలు ఏం పెద్ద చదివి గాడిదలాగా తిరుగుతున్నారు. అసలు రోడ్ల మీద ఒక్క పని చేసుకోగలుగుతలేరు. నువ్వు చెప్పమ్మా, ఏం చెప్తావు చెప్పు. జరుగుతున్న దాన్ని అంతా చూస్తున్నావు. వచ్చి మీ పాపను కూడా వచ్చి పెట్టుకుందా? స్కూల్ నుంచి వచ్చినట్టుంది. అదే అంటున్నా, పిల్లలు కూడా వచ్చి కూర్చుంటున్నారు. ఏంది జరుగుతున్నది అనిపిస్తే కూర్చోబెట్టిరా? ఏంది చెప్పు. ఇట్లా టెంట్ల కింద కూర్చుంటారు. కూర్చున్నాం మేడం. మా భూముల కోసం కూర్చున్నాం. మా పరిస్థితి మా భూములు తీసుకుంటామన్నందుకు మేము కూర్చున్నాం మేడం. అనుకోలేం మేడం, మా జన్మలు అనుకోలేము. మాకు చిన్న పిల్లలు ఉన్నారు. మాకున్నది ఎకరా భూమి. మా ఆయన లేడు, అన్నల దమ్ములు లేరు, ఎవ్వరు లేరు మేడం. ఒక బిడ్డ పెళ్లి చేసిన అప్పు, భూమి మీద అప్పు తీసుకుంటున్నా. భూమి ఎట్లనన్నా తెరుచుకుంటా అని పెళ్లి చేసిన మేడం. నేను ఆయన గుంజుకుంటా అంటుండు. నా పరిస్థితి ఏం కావాలని ఆలోచన చేసుకున్నాం మేడం. నాకు ఇంతకు బీప్ డౌన్ అయింది, సప్పు చేయకుండా కూర్చున్నాం మేడం. 16 రోజుల నుంచి ఇక్కడ కూర్చుంటున్నాం మేడం. మేడం. రైతులకు ఎంత కష్టం వచ్చే, ఎవరి పనులు వాళ్ళు పొలంలో చేసుకోవాల్సింది ఇవాళ ఇక్కడ వచ్చి దిక్కు తోసకుండా కూర్చున్న పరిస్థితి. పెళ్లి చేస్తున్నామంటే పక్కల అప్పిస్తుండ్రి. ఎవరన్నా ఇప్పుడు ఎవరు తీసుకున్నాక ఎవరు ఇస్తారు మేడం? ఈ భూములు ఉంటాయంటే గుంజుకుంటారట. గవర్నమెంట్ ఎందుకు ఇస్తలేరు మేడం? చుట్టాలు గిట్టంగా ఇస్తలేరు. మీరు ఏడికెళ్ళి కడతారని అడుగుతుండ్రు. ఎట్లా కడతావు? అన్నల దమ్ములు లేరు, మీ భర్త లేడు, ఏం చేస్తావని అడుగుతున్నారు మేడం నన్ను. నేను వాళ్ళ కాలు అర్థం ఉంది మీ మాటలో, మీ ఆవేదనలో అర్థం ఉందమ్మా. అదే మేడం, మా భూములు మాకే కావాలి మేడం. మేమైతే ఇడిచిపెట్టాం మేడం. ఆయనకు భూమి ఇడిచిపెట్టాం. ఆయనకు మాత్రం అర్థమవుతలేదు మేడం, జనాలకు అర్థమైంది. ఎందుకంటే భూమి అంటే ఒక విలువే కాదు, దాని మీద ఎంతో అనుబంధం ఉంటుందమ్మా. మనకున్న 4 గోడల మీద ఎంత అనుబంధం ఉంటుందో వ్యవసాయం చేసుకునే భూమి మీద కూడా అంతే ఉంటుంది. ఆయనకు ఒక బిడ్డ ఉంది, పెళ్లి చేస్తుంది కానీ ఆయనకు అర్థమవుతలేదు. చేసిన మనవాడు కూడా పుట్టిండు, మనవాడి కోసం అన్ని చేస్తాడు. మీ వాళ్ళు ఎక్కడ పోతుంది? ఇప్పుడు ఇదేం రాజ్యం? సకల రాజ్యం, అది దోపిడీ రాజ్యం. మీరు పండుగ చేసుకుంటున్నట్ట కదా రైతులు, అన్ని మంచిగా చేస్తే. మరి రేవంత్ సార్ చెప్తున్నాడు ఏమంటని పండుగ చేసుకుంటారు రైతులు అందరూ మంచి ఖుషీగా ఉన్నారు. రేవంత్ రెడ్డి సార్ ఇంట్లో గత్తర పోతారు వచ్చి. మరి ఎందుకు గెలిపించారు?
గిసంటి పోరు అంతా కలిసి మస్తు చేస్తాడు మాకు సార్ అని చెప్పి చేసిండ్రు. వాళ్ళకి బాగా చేసిండనా? మంచిగా చేసిండు ఇప్పుడు పని. భూములను గుంజుకుంటున్నాడు అంతా చక్కగా చేస్తుండ్రు పని. మరి ఎట్లా భూములు గుంజుకుంటే ఎట్లా ఆపుతారు? ఎట్లా ఆపుతారు? వాడిని రమ్మని చాడని పోతాం మేమన్నా పోతాం అంతే. ఇది ఏదో ఒకటి తెలుసుకోతాడు. వాడు కూడా వాడిని రమ్మని కూలకు పైసలు ఇస్తా అంటున్నారు కదా. పైసలు అవుతుంది మాకు ఫలం అవుతుంది. మంచి బస్తాలు తీసుకొని వచ్చిస్తారు. అయిపోతాయి ఇవాళ పైసలు. రేపు పొద్దుగా ఎట్లా బతకాలి? ఉండే పిల్లలు ఎట్లా బతకాలి? ఉద్యోగాలు ఇస్తాడంట. ఎవరు ఆడిస్తాడు ఉద్యోగాలు? ఎవరు ఏడు దోపిడి కొడుకులు వాళ్ళు. నీవు దొంగలు. దొంగ రాజ్యం అది, మంచి రాజ్యం కాదు. దేవస్థానం భూములు కూడా గుంజుకుంటారట. అన్నీ గుంజుకుంటున్నారు. ఇట్లా అనుకున్నారా? ఎన్నడన్నా ఇట్లా ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చిరా? ఎవరన్నా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చిరా మేము భూములు గుంజుకుంటామని వచ్చిరా? ప్రభుత్వంలో రాలేదు, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం రాలేదు, రామారావు ప్రభుత్వం రాలేదు, చంద్రబాబు ప్రభుత్వం, ఈయన ప్రభుత్వం. వద్దులే పాపం, ముఖ్యమంత్రి అంటే మన ఇంటికి పెద్ద లెక్క, మన రాష్ట్రానికి పెద్ద. అట్లా తిట్టొద్దు. వద్దు, మంచి గౌరవించాలి ముఖ్యమంత్రి కదా. వాడు పెద్దగా గౌరవం కాదు. వాడు వస్తే వాడి మీరు కూడా సంపతం ఒకటే పెడతారు ఇట్లా మాట్లాడితే. జైలుకి పోతే ఏం కాదు. పోతే కొన్ని అందరు పోతారా? ఊరంతా పోతారా? పోలరంతా మరి ఉండలో చేసుకోపోతారు కదా భూమి. పోతే నేను ఒక్కని పోతా. కాపాడుకుంటారా భూమిని? కాపాడుకుంటారా? ఇయ్యం, ఇచ్చినది ఇయ్యం భూమి. 60 మంది. ఇప్పుడు చెప్పరు అసలు ఏందండి లొల్లేంది? అదే గుడి భూమి గురించి కూడా మాట్లాడుతున్నారు కదా. గుడి భూమి ఇట్లా మేడం, ఇప్పుడు మనుషుల జనాల భూమిని కాకుండా దేవస్థానం దేవుళ్ళ మీద ఎట్లా అంటారు, దేవస్థానం భూమి ఇట్లాగా గుంజుకుంటారు. 2 దేవస్థానాలు ఉన్నాయి మరి. చరిత్ర కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు ఉన్న దేవస్థానం భూమి ఇట్లా గుంజుకుంటారు మొత్తం మేడం. ఈ ప్రతి 100 మంది వస్తారు ప్రతి మంగళవారం అన్నదానికి. ఇప్పుడు జరుగుతుంది, తీసుకోవాలని ఒక డిసైడ్ అయ్యారు, మీకు ఒక గెజెట్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. అంటే దీన్ని ఎట్లా ఎదుర్కొంటారు మరి? దీన్ని ఎట్లా ఎదుర్కొంటామంటే మేము గత 15 రోజుల నుంచి మేము నిరాహార దీక్ష చేసాం. రామ్మోహన్ రెడ్డి మా ఎమ్మెల్యే దగ్గరికి పోయినాము. ఆయన దగ్గరికి పోతే ఆయన ఒకటి ఏమంటారంటే, ఫస్ట్ రోజు పోతే నాకు ఏం తెలియదు అన్నాడు. సెకండ్ రోజు మా సర్పంచ్ గారిలో మా అందరిని తోలుకొని పోయిండు. నేను పోయిన రోజు ఎస్ఐని పక్కన పెట్టుకొని కూకొని మేము మాట్లాడొద్దంట మేడం. ఆయన ఎమ్మెల్యే చెప్పింది వినాలంట. మేము రైతులం పోయిన వాళ్ళు రైతుల కోసం వినాలంట. ఆయన చెప్పింది వినాలంట. మేము గెలిపించి మేము మాట్లాడొద్దంటే ఆయన మాకు ఎందుకు ఎమ్మెల్యే? ఏం చేయనీకి ఎమ్మెల్యే? ప్రజాప్రభుత్వం అంటారు, ప్రజల ప్రభుత్వం అంటారు, 6 గ్యారెంటీలు అంటాడు. ఎవరికి ఇచ్చిన 6 గంటలు ఒక ఉచిత బస్సు తప్ప నువ్వు చేసింది ఒరిగింది ఏమీ లేదు. నువ్వు ఏమీ చేయలేవు. బస్సు మీ ఆమె బస్ ఎక్కిపోనిక యాడికి వస్తాం మేము? ఈ గుడికో గోపురానికో అట్లా పోయేస్తాం. వ్యవసాయం చేసుకుంటాం మేము తినాం పోతాం మేడం. రేవంత్ రెడ్డి బాగా చేస్తుంటే మీరు ఓర్చుకోలేకపోతున్నారు. చేసాడు మేడం, అన్ని మంచిగా చేసాడు. ఉన్న భూమిని లాక్కుంటున్నాడు. మాకు రైతులకు ఏం లాభం లేదు. రైతులు మీకు చెప్పలే, ప్రజాపాలన పేరుతోటి రైతులందరూ పండుగ చేసుకుంటున్నారు. బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి కూడా దినం పండుగ చేసుకుంటున్నారు. దినం ఏడుచుడు పండుగనే చేసుకుంటున్నారు. కానీ మంచి పండుగలు మాత్రం ఏం చేసుకుంటలేరు. ఆయనకి మంచి పుణ్యం రాని మా పిల్ల తరానికి వానికి ఎప్పటికి మాత్రము ఆయనకి ఎప్పటికి ఉన్న పాపం ముడుతుంది. వాడు ఎన్నడుకున్నా పోతాడు. వాడు మా ఊరు గడ్డి ఎక్కాలంటే వాడి నుంచి కాదు, వాడు రమ్మని ఈ ఊరు ఆ గుడి దాటి రమ్మని ఈసారి గెలిపించుకోము. వాడిని వస్తే రమ్మాను, ఇప్పుడే రమ్మాను, గంటలో రమ్మాను. మేము ఇదే ఏమి మంది ఉంటాము కదా, వాడిని రమ్మాను. వచ్చి ఏది రైతులలో మీ భూమి పోతుందా ఉంటుందా ఏది ఒకటి చెప్పమాను. కాదు ఇప్పుడు మీరు చెప్పారు ఏమన్నాడు, అందరినీ బాగా చూసుకుంటున్నారు, రైతులు మంచిగా పండుగ చేసుకుంటారు, రైతులు సంబరాలు చేసుకుంటారు, సంబరంగా ఉన్నారు అన్నారు. మీరేంది మరి ఇట్లా అంటున్నారు? చెప్తారు వాళ్ళు చేసే పని ఏంటి, అధికారులు చేసే పని ఏంటి, ప్రభుత్వం చేసే పని ఏంటి, గ్రౌండ్లో వాళ్ళు ఏం చేస్తారు అనేది ప్రజలను అడిగితే తెలుస్తుంది. ఏసీ రూమ్లో కూర్చొని రోడ్ల పైన వాళ్ళకి ఏసీ కార్లో తిరుగుకుంటే ఏమైనా చెప్తారు. వాస్తవానికి గ్రౌండ్ రియాలిటీ అనేది వాళ్ళకి ఏమర్థం అవుతుంది? ఇక్కడికి స్థానికంగా వచ్చి గ్రౌండ్లో తెలిస్తే జనాలు అడిగితే చెప్తారు ఏందనేది వాస్తవం ఏందని తెలుస్తుంది. నలుగురు మనం ఉన్నాం మేడం. మేము ఇంకేమైనా ఉన్న భూమి పోయినా ఇంకేం జరిగింది మేడం పని లేక. ఇప్పుడు 7 ఎకరాలు అంటే 5 ఎకరాలు పోతుంది. 2 ఎకరాల్లో మేము ఏం బతుకుతాం సార్ మేడం? వేస్ట్ అట్లని మేము వ్యవసాయం చేస్తాం. ఉన్న ఎడ్లను కూడా దూళ్ళను కూడా కొడుకుపోయి ఆయన బిడ్డకు కన్నం కిందకి రాసి ఇవ్వమంటని చెప్పు. ఇంకేం చేస్తాం మరి? ఎంతకంటే ఎక్కువ అంటే ఏం చెప్పలేము మరి. ఇప్పుడు అప్పటి మొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అంతా ఆగం చేసిండని ఆయన మీద అపవాదులు వేస్తారు కదా, దీనిపైన ఏం చెప్తారు? ఈయననే వేసి ఎంటకి వచ్చిండు మేడం, భూములు తీసుకుంటాడంట, ఆయన గెలిస్తే రాదంట. మరి నేను వచ్చినాక నేను మంచిగా చేస్తా, మీ ప్రజాప్రాలలో మంచిగా చేస్తా అని చెప్పేసి అని ఇగో చెప్పు తీసుకొని కొట్టినట్లు ఇట్లా కొట్టి 5 అంబాలు తాగిపిస్తున్నాడు రోడ్డు మీద మమ్మల్ని. ఆయన ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే, ఆడబిడ్డల పెళ్లిళ్ళు చేసిండు, పైసలు ఇచ్చిండు, ఇంటింటికి
గ్యాసులు లేకపోతే గ్యాసులు రద్దు చేయించిండు. ప్రతి ఒక్కటి కట్టెలు లేని మనుషులు కూడా కట్టెలు పెట్టకూడదు, మీరు గ్యాస్ల మీద వంట చేసుకోండి అని చెప్పిండు. మళ్ళీ మీరు ఎంత నీళ్ళు లేవు కదా మీకు నీళ్ళు, మీ నీళ్ళతో అన్నీ తెచ్చి ఇంటి దాకా ఇచ్చిండు. రైతు బంధు వేసిండు. మా పైసలు పంటలు వచ్చినాయి అంటే రైతు బంధు కూడా ఇంటికి వచ్చి పోయి తీసుకోండి అంటారని చెప్పేసి ఆయన పైసలు వేసిండు. ఆయన ఏ మాత్రం ఆయన ఎక్కడున్నా కానీ చల్లగా బతుకుతాడు. కేసీఆర్ని గెలిపించిన ఆయన మహేష్ బాబు ఆయన భూములే ఉన్నాయి. వాళ్ళ అమ్మ నాయన వాళ్ళ తాత ముత్తాతలు అందరూ మా తాతలకు రాసిచ్చిన భూములు ఉన్నాయి. ఆ భూముల మీద మేము బతుకుతున్నాం మేడం. మేము ఇప్పుడు ఆయన వచ్చి అడ్డగోలిగా వచ్చి తీసుకుంటే మాత్రం మేము ఇచ్చేటోళ్ళం కాదు. మమ్మల్ని చంపుతాడా ఏం చేస్తాడా చంపని. కాకపోతే మాకు అన్ని పుణ్యాలు చేసిర్రు. ఇందిరాగాంధీ కూడా మాకేం అప్పట్లో మేలు చేసింది, అట్లనే వస్తుంది. ఇప్పుడు భూములు గుంజుకుంటాడని కేసీఆర్ మీద అబద్ధాలు చెప్పి వీళ్ళందరినీ నమ్మించి వేరే వాళ్ళు అట్లా చేస్తారు. ఇప్పుడు 10 సంవత్సరాలు ఈయన చేసిండు కదా, ఈ 5 సంవత్సరాలు మళ్ళీ చూస్తామన్నట్లుగా వేసిండ్రు మేడం. అంత తప్ప వేరే ఏమీ లేదు. ఇప్పుడు కానీ వచ్చిండు అనుకో, ఇప్పుడు కానీ ఈ 2 ఏళ్ళు అయిపోయింది అనుకో, ఆయన కాదు కదా ఏడ చిప్పకుడు వేస్తే ఏడన్నా మురిగిపోయిన అన్నం కూడా దొరకదు ఆయనకి. కాదమ్మా, మీరు గత 10 ఏళ్లలో ఏమన్నా ఇబ్బంది పడ్డారా? అంటే ఈ కేసీఆర్ ప్రభుత్వంలో మిమ్మల్ని మహిళలు ఏమైనా ఇబ్బంది పెట్టిందా? మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు మేడం. అసలు మేము మమ్మల్ని ఇబ్బంది పెట్టలే. మంచిగా రైతు బంధు అయితే టైంకి వచ్చినాయా? రైతు బంధు అవి అయితే వచ్చినాయా? రైతు బంధు టైంకి వచ్చినాయి మేడం. మేము లాగోడికి ఫస్ట్ మేము ఇక్కడ ఇత్తనం వేస్తున్నామంటే మాకు ఆడ పైసలు పడ్డాయంటే ఆ పైసలు తెచ్చుకొని మందు సంచులు విత్తనాలు తెచ్చుకుంటుంటివి. మళ్ళీ మధ్యలో ఒకసారి వేస్తుండే పంట కోత వచ్చేటప్పుడు, కోతప్పుడు మళ్ళీ ఇంకొకసారి వేస్తుండే. మాకు లాగోడ్ అనేటివి పట్టకుండా అసలు. ఇప్పుడు మేము అప్పులు తెచ్చుకున్న భూముల మీద లోన్లు తెచ్చుకున్నా కానీ సరిపోతలేవు, మా బంగారాలు అమ్ముకున్నా సరిపోతలేవు. కాదమ్మా, వికలాంగుల పెన్షన్ మీకు 4000 కేసీఆర్ ప్రభుత్వంలో కదా పెంచింది? చేసిండు. కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిన 4000 ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు పెంచిన 6000 రూపాయలు పెంచలేరు, ఇంకా ఇయ్యలేరు. 2000 గడతలేని వాళ్ళకు వికలాంగులకు 4000 కేసీఆర్ చేసిన పైసలే. బస్సు అవునవును. ఎందుకమ్మా మళ్ళీ ఫ్రీ బస్సు మీరు మర్చిపోతుర్రు. మీరు ఫ్రీ బస్ వద్దన్న ఒకసారి చేతులు ఎత్తుండ్రి. ఫ్రీ బస్ వేసి విలువెందుకు తీస్తాడు మేడం? మంచోడు, మంచిగా తిరిగినా ఎవరు పోయినా కానీ మాకు విలువిస్తలేరు. మాకు ఏం లేనే లేదు, వాల్యూ లేదు. బస్ ఎక్కితే విలువిస్తలేరా? విలువే లేదు, విద్య ఏం లేదు. మాకు ఏం చేయాలి మరి దాన్ని? మాకు తీసుకుంటాం. మాకు ఎంత బాధ ఎందుకు? మాకు అద్దే వద్దా వద్దు ఏదో. నువ్వు మళ్ళీ ఇంకొచ్చేది మేము మళ్ళీ చూపిస్తాం, మళ్ళీ వస్తాం. కానీ మళ్ళీ గెలిపియారా? మేము ఎట్లా బతికినాము బిడ్డ, అట్లా బతికినాము. అంత నా పిల్లలే, నా ఊరు. నేను గంటేడు భూమి మటుకు ఇయ్యము. ఆ లొంకల హనుమానులు ఉండడు, అంజనాయులు ఉండడు, తోక దింపుతాడు చూడు. తోక దింపుతాడు, గుడి ఉండదు. గింత భూమి గంటేడు భూమి పోయినయ్యా. అంతా నా పిల్లలే చూడు ఎట్లా బతికిండ్రు. నా పిల్లలకు ఉద్యోగాలు లేవు. భూమి గుంజుకోరుగా. భూమి ఎందుకు గుంజుకుంటాడు? పైసలు వల్లం మేము పంట వండుకొని లోన్ తెచ్చుకున్నాము. మాకు లోన్ రైతు బంధులు ఏడబడుతున్నాయి. రైతు బంధు మిమ్మల్ని కోటీశ్వర్లు చేసిండే మేము వల్లం, పైసలు వల్లం. మాకు భూమి అవసరము. రైతు బంధు కానీ ఒక్క పిల్లగాడు కానీ వీళ్ళంతా నా పిల్లలే. నా పిల్లలు ఎట్లా బతుకుతారు? ఇప్పుడు పిల్లలు పుట్టే పిల్లలు నీకు దొబ్బుతాయి. ఇక ఇప్పుడు ఏమింది? ఎట్లా బతుకుతారు? నేను మటుకు భూమి ఇడవనియ్యా, గంటేడు భూమి ఇయ్యా. మేము గంటేడు భూమి ఏం చేస్తాం? గుంజుకుంటే ఏం చేస్తాం? గుంజుకొని నేను ముసలిదాన్ని అయినా కానీ నేను ఊళ్ళో ఉంటే నా పిల్లలు తోలుతా. నేను భూమి మటుకు ఇయ్యా. నేను గంటేడు భూమి ఇయ్యా. నేను నాకు తిక్కలేస్తున్నది. నాకు జ్వరం వచ్చింది. నేను వండుకొని మళ్ళీ లేచి వచ్చినా. ఇప్పుడు నేను గంటేడు కాదు. ఇంత నా పిల్లలకు జాబు లేవు. గాడ బతుకుతున్నారు, గాడ రోడ్డు మీద బతుకుతున్నారు, వస్తున్నారు నా పిల్లలు. కాలపురం ఎవరు వచ్చారు? లంకాన్లాగా పోయి ఇంత మంగళవారం పోయి భోజనం తినేస్తున్నారు నా పిల్లలు. ఆడ నీళ్ళ పట్టుండే గాడ గీడ ఆగుండదా, వంతున్నదా, ఏముండదు. గాడ సేదరిపోయి ఉండదు. గంట నీళ్ళు గిట గిలాస్ బొంగలో వచ్చుకొని తెచ్చుకొని నడుపుకున్నాం. భూములు మాటికి ఇయ్యం. కేసీఆర్ మంచుకున్నాడా, రేవంత్ రెడ్డి మంచుకున్నాడా? ఎవరు కేసీఆర్ అంటే ఇగో రైతు బంధు తెచ్చిండు, అవి దున్నుకున్నాము. ఇంత నీళ్ళ పడి గాడ నీళ్ళ పడి ఉండదు కదా, ఇక గిన్నె నీళ్ళ పడి తెచ్చిండు బిడ్డ.
ఇక ఆయన ఆగం చేసాడా మిమ్మల్ని ఏమన్నా? కేసీఆర్ ఆగం చేసాడు. బిడ్డ మమ్మల్ని ఏం అన్యాయం చేయలే. ఆయననే మంచోడు. నువ్వు ఇంతకు ఆయననే మంచోడు. రేవంత్ రెడ్డి చేసిండు మమ్మల్ని. ఆడవాళ్ళందరినీ మంచిగా చూసిండు. తులం బంగారం ఇయ్యలే? తులం బంగారం వేసిండు మాకు తెచ్చి ఆయన మాకేం 2500 ఇస్తలేడు. గ్యాస్ ఫ్రీ వస్తలే? మాకు క్యాష్ వస్తలేవు. గ్యాస్ కూడా బంద్ కట్టెల మీద చేసుకుంటున్నాం వంట. కట్టెల పొయ్యి పెట్టుకున్నారు. కట్లపై గ్యాస్ బండి ఇస్తుండగా పరికొద కూడా ఇస్తలేదు. దొబ్బిర్రు మళ్ళీ పోలీసు వాళ్ళు. ఎట్లా చేయాలి? నా పిల్లలు ఎట్లా బతకాలి? పిల్లలు ఎట్లా బతకాలి? అయితే మోలు రేస్తా మందు చంపుని నా పిల్లలు ఎట్లా బతకాలి? అంతా ఎట్లా బతకాలి? సరే కానీ ఆగు నీకు నాకు మంటలేస్తున్నారు పెయ్యి. నాకు కాదు రేవంత్ కాదు నా బిడ్డ నువ్వేమన్నాను భూములు మట్టుకు ఇవ్వగలము మేము. నీకు భూములు మట్టుకు ఇవ్వగలము. కొనుక్కోసే బంగారం వేసుకున్నా. భూములు ఇచ్చినాము. నీకు తులం బంగారం ఇస్తే ఏం చేసినావు? నీకు తులం బంగారం అక్కడ అమ్ముకున్నాం. ఇక ఇచ్చి భూమి ఎక్కడ బంగారం ఎక్కడిదే? బంగారం ఎక్కడ? ఇది కొనుక్కున్నది బంగారం. బంగారం అమ్ముకొని భూములు తీసుకున్నాము. సిప్ప చేతికొచ్చున్నది బిడ్డ. ఇక అడక తింటాం. ఇక ఈ తాంబూలు తైదాంబలు ఇప్పుడు తాగలే. గట్ల దాపినాం చూడు నా పిల్లలకు. తైదాంబలు దాపినాం, జొన్నాంబలు దాపినాము. బతికిపించుకున్నాం మా పిల్లలు. కానీ భూమి మాటికి ఇయ్యం. నువ్వు చెప్పమ్మా. తులం బంగారం ఇచ్చిండే? ఎక్కడ మేడం తులం బంగారం ఎందుకు ఇచ్చిండు? ఎట్లా మరి మీరు ఏం చేస్తారు ఇప్పుడు? భూమి తీసుకుంటాను వస్తే నువ్వు ఎట్లా? భూములు మాకే అడ్డమంటాము. చంపినా సరే నన్ను ముసలిదాన్ని చంపితే వాళ్ళు ఎడకెళ్ళన్న బతుకుతారేమో. అందరు నా పిల్లలు అంటివేటి పోండి. మొత్తం అంటివేటి పోండి. భూములు మటుకు ఇయ్యం. నేను కూడా వస్తాను మీకు హెల్ప్గా. నేను కూడా వస్తాను. వద్దు నువ్వు ఇంత గట్టిగా నేను మటుకు ఇయ్యా. ధైర్యం ఉంది. ఏమన్నా ధైర్యం ఉన్నది నాకు. ధైర్యం ఉన్నది. దొరతానికి వస్తా. ఎవరు ఇంతమంది నువ్వు ముందు ఉండాలి. నువ్వు ముందర ఉండాలి. అందులో మాట్లాడతా నేను భూములు ఇవ్వాలా? ఆ భూములు మటుకు మాకే. గాడ చేరుబాయి కాడికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకొని లాస్ట్ వచ్చి గుంతవాడది ఎత్తి గుంతవాడది ఇట్లా. ఏమి ఇవ్వలేదు. ఏమిచ్చిండు? ఉన్నది గుంజుకుంటున్నాడు. కేసీరెడ్డి ఇచ్చిండు నాకు నీళ్ళ పట్టు. కేసీరెడ్డి ఇచ్చిండు. పెద్ద మనిషిని చెప్తున్నా. నాకు వీళ్ళు అబద్ధం కరెక్ట్. ఉన్నది ఉన్నట్టు చెప్పిన. ఉన్నట్టుగా నేను పొద్దున వస్తాపా ఉంటుంది. మరి ఎట్లా భూమి ఇస్తావా? మరి పైసలు బాగా ఇస్తారట. అవి మూలకుండా ఈ కదలని లేదు. కోడంటూ నలుగురు ఉండదు. నలుగురికి 425 పంపిస్తే కదులుతలేవు. పైసలు పంపితే కదులుతలేవు. పంపిన పైసలే కదులుతలేవు. ఇంకా భూమి ఏం చేస్తాము? మిమ్మల్ని మంచిగా చూసుకుంటుండే కదా ముఖ్యమంత్రి. ఏం బాధ? మీరు ఎందుకు టెంట్ల కింద ఎందుకు కూర్చోవాలి ఎండకు? మరి టెంట్లు వేసిండు. అందుకొరకే మంచిగా చూసుకుంటున్నాడు. కూకోమనే వేసిండు మాకు. మంచి యథార్థంగా కూకోండి నాయన తినుండి. రైతులు ఈ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ అన్న పండుగ మంచిగా చూసుకుంటుండే. మీరు అందరు సంబరాలు చేసుకుంటారు కదా. అవు ఈయన ముఖాబిల్లు ఇవ్వలేడు. ప్రపంచంలో దొరికితే లెంకితే దొరకడు. మాకు మంచిగా మేలు చేసిండు. కూకోండి నాయన నేను పంపించిన పైసలు తినుకుంటే టెంట్ల కింద కూకోండి అని టెంట్ వేసిపోయిండు. ఇంత పూర్తి చేసేటోడు ఎవడు మాకు. ఈ గోస వస్తుందని అనుకున్నారా ఎప్పుడన్నా? మాకేం తెలుసు. వీడు మంచిగా చేస్తాడు. వెనకట్లాక చేస్తాడు. ఆ వెనకటోళ్ళు భూములు ఎత్తుండ్రు. వీడు గుంజుకుంటున్నాడు. వీడు పెద్ద దొంగున్నాడు. మేమేం చేస్తాం? అప్పుడు ఇందిరమ్మ భూములు ఇచ్చిందని మంచి పేరు ఉండే కదా. మరి ఇప్పుడేమో పెడతాడు. వీడు కంపనాటిపోతున్నాడు. పార్టీకి కంపనాడుతున్నాడు. పార్టీగా రాదు, అయిపోయింది. వీడికి ఆఖరి. వీడు అందుకొరకే వచ్చిండు. ఇటువంటి మొగోడు దొరకడు. ఇందిరమ్మ పరువు తీస్తున్నాడా? ఆ పరువు ఇంకా ఏమి పానికి రాకుండా చేసిపోతున్నాడు. కంపనాడుతున్నాడు. పాటకి అన్ని మూతలకు తలుపుడు కంప పెట్టిపోతున్నాడు. లాభం లేదు. అయిపోయింది పార్టీది. పార్టీ బలం దించేసిండు. అంటే అప్పటికంటే ఇంకా మంచిగా ఉంటుందేమని మీరు గెలిపించుకున్నారు. ఇక అప్పటికంటే మంచిగా ఉంటుంది. వీడు మనోడు కదా, దగ్గర ఉన్నాడు కదా, మమ్మల్ని చూస్తాడు కదా. ఆపత్తికి సాపత్తికి అంటే మేము అనుకున్నాము. ఈ ఆతలు పెట్టే జవానికి తెలుసు. ఈ ఆతలకు మేము ఉండదు ఆయనతో తిని ఎవడో తైదాంపలు పోస్తే తాక్కుంటా ఇవి ఉండే కాలం వచ్చింది ఉన్నాం. రైతుకి ఈ కష్టం తెచ్చిండు. తైదాంపల్ కాడికి తెచ్చిండు మనగాడు. ఇటువంటి మనగాడు లెంకితే దొరకడమ్మా. ఎప్పుడైనా ఇంతకుముందు ఎవరైనా మీ భూములు తీసుకుంటామని వచ్చిరా? ఒక్క పిల్ల కూడా రాలేదు. ఇప్పుడు వింటున్నాము. వచ్చిరా ఎప్పుడన్నా? ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎప్పుడైనా వచ్చిరా మీ భూములు కావాలని? రాలేదు. ఈడే
ఈడే సెక్కుడాయి కూకున్నాడు. మా 2 రోజులకు రాపలకు దీనికి సెక్కుడాయి కూకున్నాడు. ఏం చేస్తాడో ఎట్లా. ఎన్ని ఎకరాలు ఉంది తాత నీకు? ఉన్నది 2 ఎకరాలు 3 ఎకరాలు. 2 ఎకరాలు కూడా గుంజుకుంటాడు. అయితే గుంజుకుంటున్నాడు. ఇంకేం చేస్తాం మేము? మా ఉండదేమింది ఆడు గుంజుకునేది. మమ్మల్ని సాఫ్ చేస్తాడు ఆడు. జేసీబీ చేస్తాడు, గుంత కొడతాడు, అందరిని ఒకతాను వేస్తాడు, కమ్ముతాడు, పోతాడు. మరి ఏం చేద్దాం తాత? ఇప్పుడు ఎట్లా అనుకుంటారు, ఎట్లా కాపాడుకోవాలనుకుంటారు భూముల్ని? ఎట్లా అంటే ఇక ఎవరమన్నా ఎవరన్నా దాస్తాం, మాడన్నా దాస్తాడు, మేమన్నా దాస్తాం. ఇంకా చేసేది ఏమిది? రాళ్ళు రప్పలు తీసుకొని కూడా కొడతాం. ఇక చేసేది ఏం లేదు. లేకపోతే మనం తెచ్చుకుంటాం, తాగుతాం, యథార్థంగా ఇక భూమి తీసుకోమని. మరి భూమి తీసుకొని పైసలు ఇస్తాడట కదా? మా కానీ పైసలు బేకలేదు, ఆడు బేకలేదు. ఆడు పంపినే దంగుతలేవు. వాడు ఇచ్చే పైసలు మేమేం చేసుకుందాం? 4 ఉండరు కొరాంట్లు, 4కి 4,25. ఇంతగానో వచ్చినాక ఏం తింటాం మేము? తినేటి కొడుకులు లేడు. మూల పైసలతో చచ్చిపోతురు. తినక ఇంకా కొన్ని మూలకు పడుతున్నాయి. చెప్పురు ఏంది సంగతి? రైతులందరూ మస్తు ఆనందంగా ఉన్నారట, పండుగలు చేసుకుంటున్నారట. మరి మీరు ఇట్లా టెంట్ల కింద కూర్చొని ఈ నిరసన ఎందుకు చేస్తున్నారు? మంచిగా రామ్మోహన్ రెడ్డి వస్తాడని అన్నీ చేస్తున్నాం. వస్తలేడు. వస్తే మంచిగా ఉంటుందేమో. ఇంత సాలకపోతే మన ఇస్తాం మా దాంట్లోకి వెళ్ళి అని అనుకున్నాం. అర్థం కాలే, మళ్ళీ చెప్పు. సాలకపోతే మా దాంట్లోకి వెళ్ళి ఇంకా ఏమన్నా ఇస్తే బాగుపడతాడేమో. ఇస్తా అనుకుంటారా? ఇంకా మీరే ఇద్దామనుకుంటారా? ఇస్తే మంచిగా ఉంటుంది కదా మేడం. ఇప్పుడు మా తాను ఒక హనుమాన్ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ జాతరకు పోయినాం. పెద్ద మనిషి అని పోతే ఏమో అన్నాడు, ఇక చిన్న అడుగువద్దా అన్నాడు. మరి చిన్న ఊళ్ళో భూమి అవసరం ఆయన. ఈ చిన్న గుడికి రామని నన్ను అడగొద్దు అన్నాడు. కానీ ఈ చిన్న ఊర్లో భూమి ఎందుకు ఆయనకు? అదే కదా ఎందుకు మరి. ఇప్పుడు మా దేవస్థానం చిన్నగా, మరి మా భూములు ఆయనకు అంత పెద్దగా అయినా ఏదో అంత పరిపాలన నడుస్తుంది. ఎందుకంటే రాక్షసులు ఒక రాక్షస దేశాన్ని. ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యము మేము తీసుకొచ్చినాము. ఇందిరమ్మ రాజ్యంలో అందరు మంచిగా ఉన్నారు. మహిళల్ని కోటీశ్వరులు చేసిన నా అక్క చెల్లెలు అన్నాడు. నా అవ్వ తాతల్ని, నా తమ్ముళ్ళని, అన్నల్ని అందరినీ నేను రైతు రాజ్యాన్ని నడిపిస్తున్నాను మేడం. మేము మంచిగా ఉన్నది కానీ మంచిగా చేసినందుకు ఇప్పుడు మమ్మల్ని గడ్డల మీద దింపిన అంతే. రిలే దీక్ష 16వ రోజు సందర్భంగా ఇప్పుడు కాలాపూర్ ప్రజలకు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి ఏం కనిపిస్తలేదా? మా నిరాహార దీక్ష ఇన్ని రోజులు చేస్తున్నాము. ఇప్పుడు ఎంఆర్ఓలకు ఇచ్చినాము, కలెక్టర్లకు ఇచ్చినాము, అందరికి ఇచ్చినా కానీ మా కాలాపూర్ గ్రామ ప్రజల గోడు ఇంతవరకు రామ్మోహన్ రెడ్డి కనిపిస్తలేదా అని నేను సందర్భంగా అడుగుతున్నాను మేడం. ఎందుకంటే రైతులు ఎంతో ఆహారాలు లేక కష్టపడుతూ ఇక్కడ కూర్చొని 16 రోజులు అవుతున్నది. మరి నిన్న హరీష్ రావు కూడా రావడం మాకు మద్దతు ప్రకటించడానికి వస్తే ఎక్కడక్కడ అడ్డుకోవడం జరిగింది. ఒక మహేష్ రెడ్డిని, టీఆర్ఎస్ కార్యకర్తలను ఎక్కడక్కడ అడ్డుకోవడం చాలా ఎంత అన్యాయం మేడం. రౌడీ రాజకీయం చేస్తున్నారు అంతేగాని రౌడీ రాజ్యాల పాలన ఇది. ఇలాంటి పాలన ఎక్కడ కూడా చూడలేము మేము. అవును మేడం, అవన్నీ మేడం మా రైతుల బాధలు. ఇప్పుడు ఏంటంటే అవును మేడం, ఎస్సీ ఎస్టీ బీసీ అవును మేడం, ఎట్లా అడ్డుకుందాం? మా భూములకు వస్తే మాత్రం మేము ఇడిచేది లేదు మేడం. చావనైనా చేస్తాం కానీ మా భూములు అయితే వదలం మేము. ఎందుకంటే రామ్మోహన్ రెడ్డికి ఎలాంటి అధికారం లేదు మా భూముల మీద. ఎందుకంటే మా తాతలు ముత్తాతలు సంపాదించిన భూములు వాళ్ళకి ఎలాంటి అధికారం ఉంటుంది? ఈరోజు నోటిఫికేషన్ ఎలా ఇచ్చారు మేడం? ప్రజలను ఎవరైనా అవగాహన తీసుకున్నారా? ప్రజలను ఎవరైనా అడిగి ఇప్పటి వరకు ఒక కలెక్టర్ కానీ, ఒక ఎంఆర్ఓ కానీ, ఒక పోలీసులు కానీ మమ్మల్ని నిర్బంధిస్తున్నారు. ఎక్కడ పోతే మా మీదనే అధికారం చెలాయిస్తున్నారు. ఎంత దౌర్జన్య స్థితికి ఉన్నారు ఈరోజు చెప్పండి మేడం మీరే. కానీ ఇది ఎక్కడ సమంజసం కాదు. ఒక రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే దిగి వచ్చి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం అంటే ఇందిరమ్మ పట్టాలు ఇచ్చారు, భూములు పట్టాలు ఇచ్చారు, చేసుకొని బతుకుండాని ఇందిరమ్మ రాజ్యం ఇల్లు ఇచ్చి కానీ ఈ విధంగా ఎవరితో గుంజుకోలేరు మేడం. కానీ ఇలాంటి రాక్షస పాలన రేవంత్ రెడ్డి నుంచే జరుగుతున్నది. పెద్ద మనిషి నీకుందా భూమి? ఒక 35 గుంటలు ఉన్నది, 2 ఎకరాల గౌటాలు ఉన్నది. మరి 35 గుంటలు 2 ఎకరాల గౌటం తీసుకొని నీకు పైసలు ఇస్తారంటే తీసుకుంటావా? నాకేంటికి? నేను దావనికాయ నేను అడవేది ఆ పైసలు. పైసలు నాకేంటికి? నా పొలం ఉండడు, తిని మంచిగా ఉంటాడు, దాన్ని చేసుకొని దవ్వుకొని తిని బతుకుతాడు. మరి మంచిగా చేసిండా మీ ఎమ్మెల్యే? ఏం మంచిగా ఇదే మంచిగా మీరు తైదంబలు వస్తున్నాడు. ఆ తైదంబలు కూడా మీరే కాసుకొని తాగాలి, ఆయన కూడా వస్తలేడు. ఆయనే పంపుతున్నాడు. ఇప్పుడు తాగలే నీకు అనము కదా. ఆయనే పంపుతున్నాడు అక్కడికి వెళ్ళి, ఢిల్లీకి వెళ్ళి. మంచిగా రైతుల్ని మంచిగా చూసుకుంటున్నట్టుగా, మీ సంటి వాళ్ళని బాగా చూసుకుంటున్నట్టుగా. పంజలు తెచ్చిండు, రేపు పోసుకుంటాం బియ్యం.
ఏం చెప్తావు రేవంత్ రెడ్డి సార్కి ఏం చెప్తావు? మంచిగా తెలుసా రేవంత్ రెడ్డి సార్ తెలుసా? తెలుసు. ఏం ఆయనకి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏంటి మంచిగా ఇచ్చినావు కదా, నీ కాలం 6 ఏళ్ళ దాకా నీ విషయం ఉందా అని చెప్తా. 6 ఏళ్ళు కదా, ఇంకా 2.5 ఏళ్ళు ఉన్నాయి. 6 ఏళ్ళ దాకా అని చెప్తే 6 ఏళ్ళ దాకా ఉండాలా? ఉండని. ఇటువంటి మంచి వ్యక్తి ఉండాలి, ఇటువంటి వ్యక్తి ఉండాలి అంటున్నా. ఎందుకు? మంచిగా చేస్తున్నాడు. ఏం మంచి చేసిండు? సైదాబాద్ వేసిన కొడుకేవాడు. మళ్ళీ వేస్తావా ఈసారి ఓటు ఆయనకి? అదే ఇప్పుడు రేపుదామని మా ఊరు పబ్లిక్ మొత్తం వేస్తావు. వీళ్ళందరితో వేపిస్తావా? నేను ఒకరిని వేస్తా. ఊరని నా ముచ్చే చెప్తున్నా కానీ ఊరంతా ముచ్చే చెప్పండి. 5 అమ్మలు పోసినందుకు ఓటేస్తా. కాదమ్మా, మీ అందరినీ కూడా ఒప్పుకుంటారా ఒప్పుకోరా? మిమ్మల్ని కోటీశ్వర్లు చేస్తాడు. మాకు అవసరమే లేదు. ఆ కోట్లు అన్నీ ఆయననే పెట్టుకోమాను. మాకేం అవసరం లేదు, కోట్లు వద్దు. అలా చివరిగా మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారమ్మా రేవంత్ రెడ్డికి? మీ అన్నకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? సో వీళ్ళందరూ ఒకటే చెప్తున్నారు, ఏది కడ్లాపూర్ రండి మీది, కడ్లాపూర్ రైతులు వీళ్ళు నిరసన చేస్తున్నారు. ఇవాళకి ఎన్నో రోజు? 16వ రోజా? 16 రోజుల నుంచి నిరసన చేస్తున్నారు. వాళ్ళ పాపం వాళ్ళ పిల్లలు వాళ్ళు స్కూల్ నుంచి వచ్చారు, చెట్ల కింద చిన్న పిల్లలు ఉన్నారు. వీళ్ళకి టెంట్లు వేసుకొని ఇలా కూర్చునే పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు అని చెప్పి నమ్మి ఓటేస్తే మమ్మల్ని ఇలా ఇట్లా బజార్లో కూసబెట్టి తైదంబలు తాగే పరిస్థితికి తీసుకొచ్చిరంటారు. ఒకటే మాట్లాడినాము, అరే పొద్దున్న లేస్తారు రేవంత్ రెడ్డి, నేను మహిళల్ని కోటీశ్వర్లను చేస్తున్నా అని చెప్పారు. నేను కోటి మర్చిపోయినా. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేస్తాడంట. కోటీశ్వర్లు చేసినాక రోడ్డు మీదకి తెచ్చిండు అన్న రేవంత్ అన్న. ఒక్కసారి మీరు కూడా అందరికి అన్న అని చెప్తారు కాబట్టి రేవంత్ అన్న, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేసినట్టు కదా, కనీసం ఈ ఊర్లో మాటలు పాపం వాళ్ళ భూములు గుంజుకుంటారు. ఆ మహిళలు మీకు చెల్లెళ్ళు, అక్కలు, పెద్దమ్మలు, చిన్నమ్మలు లాంటి వాళ్ళు అందరు కదా, మీరే అంటారు కదా, నల్లమల్ల నుంచి వచ్చిన నేను మామూలు బిడ్డని కాదు, నేను రైతు బిడ్డనని చెప్తారు కదా. రైతు బిడ్డ అయితే మరి వీళ్ళ గోసలు ఎందుకు తెలియదు? రాక్షసునిగా మారిండు. రైతు బిడ్డ అంట, రైతు బిడ్డగా పుట్టొచ్చు, రైతుకు బిడ్డగా పుట్టొచ్చు ఆయన, కాకపోతే రాక్షసుని లాగా మారిండు. రాక్షసుని లాగా మారి మా భూముల మీద పడ్డాడు. అసలు మా భూమిలో ఏం కనబడుతుందో ఆయనకు, మరి మా భూమి చుట్టే తిరుగుతున్నాడు. సూర్యుని చుట్టూ భూమి ఎట్లా తిరుగుతుందో దాని చుట్టూ తిరుగుతుంది. ఇట్లా ఫ్లెక్సీలు కట్టుకొని చూడొచ్చు, భూసేకరణ గురించి వద్దు, రైతుల కొట్టొద్దు అని చెప్పేసి అభివృద్ధి పేరుతో బలవంతం భూసేకరణ వెంటనే ఆపాలి, రైతులకు న్యాయం చేయాలి, భూసేకరణ నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలి. సో వాళ్ళు కట్టుకున్నారు చూడు, ప్రభుత్వం మా భూమి కోసం రావద్దు, వాళ్ళు ఒక్కటే చెప్తున్నారు. అంటే ఎక్కడ చూసినా కూడా ఒక లగచర్ల చూసినాం మనం. మీరు ఎక్కడెక్కడైతే భూమిలోకి పోతున్నారో అక్కడక్కడ రైతులందరూ కూడా ఫస్ట్ మిమ్మల్ని బతిలాడుకుంటున్నారు, మీ కాళ్ళ పడతామని చెప్పారు, మీ ఏళ్ళ పడతామని చెప్పారు, వాళ్ళ గోస చెప్పుకుంటారు. కానీ వినకుండా మీరు అట్లనే టార్చర్ పెట్టిరనుకో, ఇక తరిమి కొట్టే రోజులు రావా? వాళ్ళు ఈరోజు తిండి తిప్పలు మానుకొని వాళ్ళ పిల్లల్ని జల్లల్ని పెట్టుకొని గీ టెంట్ల కింద గీళ్ళు కోటీశ్వర్లు చేసినావా? ఇప్పుడు గీ రైతులంతా ఇప్పుడు ఏడా టెంట్లు వేసుకొని పండుగ చేసుకుంటురా, బ్యానర్లు కట్టుకొని నిరసన వ్యక్తం చేస్తారు కదా. ఈరోజు వాళ్ళు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా. అవసరమైతే మా భూమిలో మేమే చేస్తాం, ఎందుకంటే వాళ్ళ బెదిరింపు కాదు, వాళ్ళకి ఆ భూమితో ఉన్న అనుబంధం అట్లాంటిది. రేవంత్ అన్న ఒకటి అడుగుతా, మీకు జూబ్లీ హిల్స్లో ప్యాలెస్ ఉంది కదా, ఉన్నట్టుండి రాత్రికి మిమ్మల్ని కాల్ చేసి పోమంటే పోతారా? మీకు దాంట్లో ఎన్ని ఎమోషన్స్ ఉంటాయి, ఎన్ని ఫీలింగ్స్ ఉంటాయి, అట్లనే అందరికి ఉంటాయి. వాళ్ళకి పాపం ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పుడు అంత వాళ్ళు ఉన్నారు చూడ, పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళకి ఎంత గోసు ఉంటుంది. ఇప్పటికిప్పుడు మీరు భూమి ఇచ్చిపెట్టి పోండ్రు, మేము ఎంతో కొంత ఇస్తాం, మేము మొఖాన కొట్టేస్తాము, మీరు పైసలు తీసుకొని పోరంటే ఆ గోస ఎట్లుంటుంది? ఎవరు కూడా పైసలు వద్దంటారు, వాళ్ళ భూములు వాళ్ళకే కావాలంటారు. మీరు వాళ్ళ మీద ఎట్లాంటి నిండేయద్దు. వాళ్ళందరూ కూడా నికార్సైన రాతులు, వాళ్ళెవ్వరిని కూడా రెచ్చగొడుతున్నారు. వాళ్ళ బాధ అది. ఆ బాధని బయటికి తీసుకురావడానికి మీరు నిజమైన రైతు బిడ్డో కాదో తెలియదు, కానీ మేమందరం ఈ తెలంగాణ జిల్లాలో పుట్టిన రైతు బిడ్డలం కాబట్టి ఆ రైతుల గోస ఎట్లుంటుందో మాకు తెలుసు కాబట్టి ఈడికొచ్చి మేము వీళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ బాధ ఏంది అనేసి మేము ముందుకు తీసుకొస్తున్నాం. ఇకనైనా మీరు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే బాగుంటుంది. లేకపోతే పోనీ రైతులే కదా, పోనీ రైతులు మహిళలే కదా అనుకుంటే దాని రెప్రకరేషన్స్ చాలా ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి ఎక్కించడం ఎంత బాగా తెలుసో గద్దె దించడం కూడా అంత బాగా తెలుసు, అది మీరు యాదకు పెట్టుకోండి.